Yeah, thank you so much. So welcome to eBytorium testimonials. Good morning, all of you. సో నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఎవరైతే టెస్టిమోనియల్ షేర్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో నేను వారిని ఇన్వైట్ చేస్తాను. సో 1 by 1. ఎనీబడి? ఈ రోజు ఈబైటోరియం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు మనము. సో ఎందుకంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ తోటి ఎంతో మంది బాధపడుతున్నారు రైట్ నౌ. సో మనం ఏపీ తెలంగాణలో ఎంతో మందికి ఈ ప్రోడక్ట్ ని ఇచ్చి వారి హెల్త్ కి చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం. ఆపరేషన్ వరకు వెళ్ళిన ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ఈరోజు ఈ ప్రోడక్ట్ వాడి వారు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎన్నో డబ్బులు కూడా మనం వారికి సేవ్ చేసిన వాళ్ళం అవుతున్నాం. సో బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, అలాగే వెరికోజ్ వెయిన్స్, థైరాయిడ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యాధులలో ఈరోజు ఒక హెల్త్ అనేది ఛాలెంజ్ గా మారింది. అది అందరికీ తెలుసు. సో ఇలాంటి డిసీజెస్ అన్ని కూడా ఈరోజు ఈ ప్రోడక్ట్ వల్ల మిరాకిల్ రిజల్ట్స్ అనేది మనం చూస్తున్నాం రైట్. సో అలాంటి రిజల్ట్స్ ని మీరు ఈరోజు షేర్ చేయండి, ఎందుకంటే మీరు వాడుతున్నారు, దాంతో పాటు చాలా మంది మనము వారికి ఇస్తున్నాం అన్నమాట ఈ ప్రోడక్ట్. సో వారికి వచ్చిన రిజల్ట్ ని మనం ఈరోజు చూద్దాము. సో ఎనీబడి? సో ఇంకా ఎవరైతే రాలేదో టీమ్ మెంబర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఆల్రెడీ 112 మెంబర్స్ మనం గ్యాదర్ అయ్యాం. సో మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెస్టిమోనీ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. సో లాస్ట్ 9 months నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను, ఈబైటోరియం. సో దీంట్లో వచ్చే మ్యాట్రెస్ కానివ్వండి, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్ అవ్వనివ్వండి, ఇంకా చూస్తే మనకు హ్యాండ్ బెల్ట్, సో ఇలా హ్యాండ్ బెల్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు ఒక మిరాకిల్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు మైగ్రేన్ పెయిన్ లాస్ట్ ఒక 4-5 years నుంచి నాకు మైగ్రేన్ పెయిన్ ఉంది. ఎంత సివియర్ అంటే నాకు వామిటింగ్స్ కూడా అయ్యేవి, అలాగే తల తిరిగేది అనమాట. సో ఏ పని చేయలేకపోయేదాన్ని, దానివల్ల వీక్నెస్ కూడా చాలా వరకు నేను ఫేస్ చేశాను. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మైగ్రేనిల్ టాబ్లెట్ అని ఇచ్చారు నాకు. సో అది కూడా ఎక్కువగా వాడితే కిడ్నీ ప్రాబ్లం వస్తుందని సొంతంగా డాక్టరే చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను అది వద్దు అని అనుకొని నేను ఆయుర్వేదకు కూడా వెళ్ళాను, హోమియోకి వెళ్ళాను. సంహో కొంతవరకు అయితే తగ్గింది వాటి వల్ల, కానీ మళ్ళీ రిపీటెడ్ టైమ్స్ అటాక్ అయ్యేదన్నమాట నాకు. సో అలాంటి సందర్భంలో నాకు ఈబైటోరియం ప్రోడక్ట్ మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యింది. సో అది తీసుకొని నేను రెగ్యులర్ గా వాడడం వల్ల నాకు మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే మైగ్రేన్ పెయిన్ లాస్ట్ 8 months నుంచి నాకు అసలు రానే లేదు. సో ఇంకా పోతే లో బీపీ కూడా నాకు చాలా ఉంటది. అందరికీ తెలుసు లో బీపీకి అయితే మందు లేదు. మనము కొన్ని అంటే ఫుడ్ ద్వారానే దాన్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాము అంటే ఫుడ్ ఇదే తినాలి, ఇది తినకూడదు అనేది ఏమి ఉండదు. మనకి ఏది టైం దొరికితే అది మనం తినేస్తూ ఉంటాం. సో లో బీపీ అయితే చాలా నాకు ఉండేది. సో 90/60 ఉండేది నాది ఎప్పుడు కూడా. సో నేను వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేకపోయేదాన్ని. కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఈ బైటోరియంది నాకు మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే ఓన్లీ నాకు 1 month లోనే బీపీ 110/70కి వచ్చింది. ఓన్లీ 1 month లో. యాక్చువల్లీ 5 days 6 days లోనే నాకు రిజల్ట్ చూపించింది. బట్ నేను కంటిన్యూగా అది ఫ్లక్చువేట్ అయ్యేది బీపీ. కానీ ఆ తర్వాత 1 month కి స్టేబుల్ అయిపోయింది. సో 120/70 వచ్చే 110/70 ఇప్పుడు చూస్తే నాకు చాలా నార్మల్, అంటే 126/80 కూడా ఇప్పుడు చూపిస్తుంది అనమాట. అంటే ఈ బీపీ అనేది ఎప్పుడు డాక్టర్స్ కి ఎంత చూపించినా లో బీపీకి అసలు మందులు లేవు అమ్మా అని చెప్పేవాళ్ళు నాకు. కానీ దీని వల్ల అప్పుడు నాకు అనిపించింది ఇంత మంచి రిజల్ట్. మా డాటర్ కూడా ఇమ్యూనిటీ పవర్ లేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చి తను వీక్ అయిపోయింది. బట్ ఆమె బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది ఆ ఫీవర్ వల్ల. సో అవన్నీ కూడా ఆమెకు వచ్చిన రిజల్ట్ అయితే ఇంకా మిరాక్యులస్ అన్నమాట. సో తను ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయింది. అంటే చీటికి మాటికి ఆమెకు జలుబు, టాన్సిల్స్ ప్రాబ్లం ఉండేది, అది కూడా ఈ ప్రోడక్ట్ వల్ల తగ్గింది.
అప్పుడు మేము డిసిషన్ తీసుకున్నాం, ఈ ప్రోడక్ట్ మన దగ్గరనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజులలో. సో అలాంటి వారికి మనం వల్ల వీఆర్ ఎడ్యుకేటెడ్, సో కంపల్సరీ ప్రోడక్ట్ ని మనం పరిచయం చేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఉంటే ఒక డాక్టర్ లాగా అన్నమాట. సో ఏదైనా డిసీజెస్ ని మనం దీన్ని ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు అని అనిపించి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి మనకు. సో అలాంటివన్నీ కూడా దీనివల్ల, ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే కోమాలో ఉన్న వ్యక్తి కూడా బయటికి రావడం జరిగింది. సో ఇలాంటి మంచి రిజల్ట్స్ ఈ ప్రోడక్ట్ వల్ల ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మన సాగర్ జోషి గారి ప్రోడక్ట్ ని మనకు తయారు చేసి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో ఇంకా ఎవరైనా మీరు కూడా ఇలా మీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేయాలనుకుంటే, ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుంది, అరే బీపీ తగ్గుతుందా, దీనివల్ల షుగర్ తగ్గుతుందా, కీళ్ళ నొప్పులు తగ్గుతాయా, బ్యాక్ ఎక్ తగ్గుతుందా, మైగ్రేన్ తగ్గుతుందా, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా, ఇలా డౌట్స్ వస్తుంటాయి. అంటే మనము మార్కెట్ లో వెళ్తే అలాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు. సో ఎవరికైతే తగ్గిందో, ఎవరికైతే ఈ ప్రోడక్ట్ వల్ల రిజల్ట్ వచ్చిందో, వాళ్ళు మాట్లాడి షేర్ చేస్తే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీబడి, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్. నా వాయిస్ వస్తుందా ఎనీబడి? హలో. ఎస్ మేడం, పర్ఫెక్ట్ ఉంది మేడం. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, ఎనీబడి, మీరు మాట్లాడండి. వెంకట్రాజ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఐ ఇన్వైట్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. Yes, sir. నా పేరు Good కూడా morning. వెంకటరాజు. సో అందరూ కూడా ఇంకా మొమ్మాట పడుతున్నట్టున్నారు వాళ్ళ వాళ్ళ రిజల్ట్ షేర్ చేయడానికి. నేను Okay. కూడా నా రిజల్ట్ చెప్తాను. ఎస్ మేడం, నా పేరు వెంకటరాజు. నేను హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నానండి. సో ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తుండే నేను. సో ఈ ప్రోడక్ట్ గురించి ఎప్పుడైతే నాకు తెలిసిందో, సో మా అమ్మ హెల్త్ కోసం తీసుకున్నాను అనమాట నేను ఫస్ట్. సో అమ్మ హెల్త్ రియల్ గా ఎట్లాంటి ప్రాబ్లం ఉందంటే 10 సంవత్సరాలుగా, సో మా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే మా మదర్ నిద్ర ఉండేది కాదనమాట. సో నిద్ర వల్ల చాలా సఫర్ అవుతూ ఉండిండే. అది 10 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉన్నది. సో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నానో, మా అమ్మకి ఇవ్వడం జరిగిందో, సో విత్ ఇన్ 1 మంత్ లోపల టోటల్ నార్మల్ అయిపోయింది. సో అప్పటి వరకు మందులు వేస్తేనే పడుకునే తను, నిద్ర మాత్రలు మింగుతూనే పడుకునే తను. సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలాంటి మందులు లేకుండా ఇప్పటికి కూడా దాదాపు 2 సంవత్సరాల 4 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా నిద్ర విషయంలో ఎలాంటి మందులు అవసరం లేదు ఇంకా. అలాగే బాడీ పెయిన్స్ కూడా చాలా మటుకు టోటల్ నార్మల్కి వచ్చేసినట్టు. ఒకప్పుడు విపరీతమైన పెయిన్ ఉండేది తనకు. అలాగే నిద్ర లేకపోవడం వల్ల ఈవెన్ మెంటల్గా కూడా డిస్టర్బ్ అయినండే తను. సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మా ఇంట్లో రియల్గా మెరాకిల్ రిజల్ట్స్ అన్నమాట మా అమ్మకు. సో తర్వాత నా వైఫ్ కోసం ఇంకో ప్రోడక్ట్ కొన్నాను నేను. సో తనకు కూడా మైగ్రేన్ హెడేక్ ఉండిండే, 5 సంవత్సరాలుగా సఫర్ అయింది. ఎవ్రీడే కంపల్సరీ ట్యాబ్లెట్ వేసుకునే తను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు ఇప్పటి వరకు. మైగ్రేన్ హెడేక్ టోటల్ గా నార్మల్ అయిపోయింది అనమాట. సో రియల్ గా అద్భుతంగా పనిచేసింది. సో ఇంకా ఈవెన్ చెప్పాలంటే వెయిట్ లాస్ విషయంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే వెయిట్ ఎక్కువగా గ్రో కాకుండా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అనమాట. సో రియల్ గా ఈ రెండు విషయాల్లో అయితే నా ఇంట్లో అద్భుతాలు సృష్టించింది ఈ ప్రోడక్ట్. సో అందువల్లనే ఆ, నా వల్ల, సో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 17,000 మందికి హెల్ప్ చేయడం జరిగింది మేడం. సో రియల్లీ మెరాకిల్ అంటే మెరాకిల్ అన్నమాట ఈ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరికి సో ఏదో ఒక రిజల్ట్ ఇస్తూనే ఉంది. సో ఎప్పటికి కూడా ఇలాగే ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేను. సో నా నుంచి ఇంకా కొన్ని లక్షల మందికి ఈ ప్రోడక్ట్ ని హెల్ప్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. సో ఇలాగే డెఫినెట్ గా హెల్ప్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వెంకట్రాజ్ సార్. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మీ ఇంట్లో కూడా, చాలా వండర్ఫుల్ షేరింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ జ్యోతి, మిస్సెస్ జ్యోతి గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఐ ఇన్వైట్ మిస్సెస్ జ్యోతి గారు.
అన్మ్యూట్ చేసుకోండి. ఆప్షన్ వచ్చిందా మీకు? ఓకే మేడం. యా, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు జూపల్లి సుబ్బారావు అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ మా మిస్సెస్కి వెన్నుపూస నొప్పి, అంటే వెన్నుపూస అరిగిపోవటం వల్ల నిమ్స్లో అడ్మిట్ కూడా అయ్యాము 1 మంత్. ఆపరేషన్ వరకు కూడా వెళ్ళిన తర్వాత నరాలు సన్నగా ఉన్నాయి అని చెప్పేసి ఆపరేషన్ చేయలేదు. ఫిజియోథెరపీ చేయించుకొని బెడ్ రెస్ట్ ఇచ్చి మంచి ఆహారం తీసుకోమన్నారు. అలాంటి మూమెంట్లో మనం వెంకటరాజు సార్ గారిది మేము స్టేటస్ చూసాము. ఈ బయట డెమో చూసి తర్వాత సార్ని అడిగాము. తర్వాత పెద్ద ప్రశాంత్ సార్ వచ్చి మాకు డెమో చూపించారు. డెమో చూపించిన తర్వాత ఆ మూమెంట్ లో మా మిస్సెస్ ఏంటంటే 2 టాబ్లెట్లు వేసుకునేదండి. డైలీ 2 టాబ్లెట్లు కంపల్సరీగా వేసుకునేది. ఆ 2 టాబ్లెట్లు వేసుకుంటేనే వాష్రూమ్ కైనా వెళ్ళగలిగేది. ప్రతిరోజు పిల్లల్ని నొక్కమని తొక్కమని అలా బాగా అందరిని కూడా ఇబ్బంది పెడతా ఉండేది వాస్తవంగా అయితే. అలాంటి మనిషి 15 రోజులకు ఒక టాబ్లెట్ బంద్ చేసింది. 21 రోజుకి 2 టాబ్లెట్లు బంద్ చేసి పర్ఫెక్ట్ గా నడుస్తుంటే నేను కూడా ఇది వీడియో తీసి నేను వాట్సాప్ లో షేర్ చేశాను. దానివల్ల మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఒక్కొక్కరు అడిగారు, ఎలా నడుస్తుంది ఇన్ని రోజులు అక్క ఇలాగా ఉండేది కదా, ఎలా నడుస్తుంది అని అంటే ఇక మేము క్లియర్ గా చెప్పాము. ఒక విధంగా చెప్పాలంటే ఒక దేవుళ్ళలాగా అనుకోవాలి. ఫస్ట్ సాగర్ జోషి గారిని కానీ, తర్వాత ఇక మన వెంకటరాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, వీళ్ళందరి ద్వారా. ఎందుకంటే ఈ బయోటోరియం ప్రొడక్ట్ మనకు అందటం చాలా గ్రేట్. ఎందుకంటే మనకి ఒక మెరాకిల్ అంత క్లియర్ గా రావటం అనేది. ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి మా భార్య బాధపడుతూ ఉంది. మేము షూటింగ్ మూమెంట్ లో ఉండటం వల్ల కరెక్ట్ గా టయానికి కూడా మేము డెమోకి వెళ్ళలేకపోయాం. కానీ ప్రశాంత్ సార్ వచ్చి మాకు ఇచ్చారు. ఆ డెమో ఇచ్చిన తర్వాత ప్రొడక్ట్ వాడాము. మేము కూడా ఇప్పుడు దాదాపు ఒక 200 మందికి ఆరోగ్యాన్ని అందించాము. చాలా మంది కూడా ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం మనకి అందించిన సాగర్ జోషి గారికి కానీ, ఇంతగా అందరికీ తెలియజేస్తున్న వినోద్ మేడం గారు కానీ, ప్రతి ఒక్కరం కూడా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంకా ప్రతి ఒక్కరికి అందజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మీ ఇంట్లో వచ్చింది. అంటే సివియర్ బ్యాక్ పెయిన్ కూడా అంత ఈజీగా ఈ ప్రోడక్ట్ ద్వారా తగ్గిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బారావు గారు ఫర్ యువర్ షేరింగ్. Yes. Next, I invite Mr. Ravi Garu to unmute yourself and share your testimonial. I invite Mr. Ravi Garu. అన్మ్యూట్ చేసుకోండి. చేశాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. మీరు నెట్వర్క్ దగ్గర కూర్చోండి. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. హలో రవి గారు, మీరు కొంచెం నెట్వర్క్ చూసుకోండి 1 టైం. ఇట్స్ బ్రేక్. ఇప్పుడు ఓకేనా మేడం? మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా? క్లియర్ చెప్పండి. నేను నాకు జైపాల్ సార్ 4 months కింద నాకు ప్రోడక్ట్ ఇచ్చాను. ఓకే. నెట్వర్క్ ఇష్యూ వల్ల అవుట్ అయిపోయినట్టున్నారు. ఓకే. ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం. 1 minute, I will check it out.
ఎస్, మళ్ళీ వస్తే మనం ఇన్వైట్ చేద్దాం. ఈ లోపల ఐ ఇన్వైట్ మిసెస్ పద్మజ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. పద్మజ గారు, వీలైతే వీడియో కూడా ఆన్ చేసుకోండి మీరు. మేడం జై శ్రీరామ్ మేడం, శుభోదయం. శుభోదయం, జై శ్రీరామ్. చెప్పండి మేడం తను చెప్తారు మేడం టెస్ట్ మనీ. సుజాత లీడర్, గ్రేట్ లీడర్ సుజాత. నమస్కారం. సుజాత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నాకు కొంచెం సివియర్ పెయిన్ అండి, మెడ నరాలు బాగా తలనొప్పి. నేను ఎట్లా అంటే చాలా సంవత్సరాల నుండి బాగా నేను మెడిసిన్ వాడుతున్నా, అంటే హోమియో వాడుతున్నా. లాస్ట్ అసలు ఏమైందంటే మొన్న ఒక 6 months క్రితం హాస్పిటల్కి వెళ్ళిన. బాగా పెయిన్, అసలు నేను చెప్పవీలుగానంత పెయిన్. ఇక అయితే నేను ఏం చేసిన, హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏం చేసిందంటే ఈ నరాలు మొత్తానికి అరిగిపోయినాయి, చచ్చిపడిపోయినాయి, ఇవి ఇంజక్షన్లు తీసుకోవాలని చెప్పిండు. ఇంజక్షన్ నేను వేరే వేరే హోమియో డాక్టర్లకు రిపోర్ట్స్ పంపిస్తే అవి అసలు ఇంజక్షన్ తీసుకోవద్దని ఒక డాక్టర్ చెప్పిండు, తీసుకోవచ్చని ఒక డాక్టర్ చెప్పిండు. కానీ నేను ఇంజక్షన్ల జోలికి పోలేదు, హోమియోనే వాడుతున్నా. హోమియోనే వాడుతున్నా మేడం. హోమియో వాడుతుంటే ఏమైందంటే కొంచెం కొంచెం క్రమేణా కొంచెం తగ్గింది. కాకపోతే మళ్ళీ అవి వాడినప్పుడు మళ్ళీ కంటిన్యూ అయింది. అయిన తర్వాత ఏమైందంటే మొన్న ఒక రోజు నేను వదిన వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో సకినాలు పోయడానికి అని పోయినా. పోతే ఏమైందంటే హ్యాండ్ కి బెల్ట్ చూసిన, వీళ్ళని బెల్ట్ చూసి అయితే ఈ బెల్ట్ నేను ఒక 1 month అవుతుంది తీసుకున్న తర్వాత నేను ఆ మ్యాట్రస్, ఈ హ్యాండ్ కి బెల్ట్, వాటరు ఇది ఆగడం వల్ల నాకు 20 days లా నాకు తలనొప్పి, మైగ్రేన్, మెడ నరాలు అన్ని సెట్ అయిపోయినాయి మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని సెట్ అయిపోయినాయి మేడం. తలనొప్పి అయితే అసలు విపరీతం, నా తలనొప్పి, మెడ నరాలు విపరీతం. అసలు ఎప్పుడు మెడపట్టి పెట్టుకునే ఉండేది మేడం. తల నేను అసలు నా బాధ విపరీతం, ఇక అట్లుండేది. ఇప్పుడు సెట్ అయిపోయింది, తొందర రిజల్ట్ వచ్చేసింది నాకు. 10 days కి రిజల్ట్ వచ్చింది. కరెక్ట్, వెరీ గుడ్. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. మైగ్రేన్ తట్టుకోలేము, అంత పెయిన్ ఉంటుంది. సో నాకు కూడా అదే రిజల్ట్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే ఓకే. సో మీరు కూడా 10 మందికి చెప్పండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి మేడం. ఇప్పుడు తన ద్వారానే ఇక్కడ పర్కాల్ దగ్గర వెంకటేశ్వరపల్లి అని వచ్చిన మేడం, ఒక దగ్గర 30 members వరకు. అందరూ బాగుంది, కాకపోతే రియలైజ్ కావడం తను టైం పడుతుంది మేడం. తను మాధవి మేడం, తను కూడా టెస్ట్ మనీ. చెప్పండి. గుడ్ మార్నింగ్ మాధవి గారు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మన క్యాన్సర్ పేషెంట్ మేడం, తనకి బెడ్ ఇవ్వడం వల్ల బాత్రూమ్ బాగా పోయేవాడు. ఇప్పుడు తగ్గింది, బాత్రూమ్ పోవడం తగ్గింది, గంటకు లేచిపోయాడు. ఇంకోటి లో బీపీ బాగుండేది, లో బీపీ కూడా ఇప్పుడు మేడం. మోర్ పవర్ మొన్నట్టుంటే 2-3 రోజుల నుంచి వాడుతున్నాడు మేడం. మోర్ పవర్ బాగా బ్లడ్ తక్కువదని వాడుతున్నాడు, దాంతో బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని వాడుతున్నా మేడం. అవుతుందా మేడం దాంతో బ్లడ్ ఇంప్రూవ్? బ్లడ్ చాలా 6% అవుతుంది. అది ఎందుకంటే దాంట్లో మనకి 169 విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి. సో అది ఇన్నర్లీ కూడా ఆయనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంటే టోటల్లీ సెల్స్ లోపల వెళ్ళిపోయి మొత్తం 78 ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. నేను ఒకసారి మోర్ పవర్ గురించి ఎట్లా వాడాలో చెప్పాలి. నాకు మామూలుగా విన్నది అని ప్రకారం పరిగడుపున వాడమన్నారు, అంతే. ఆడితే సరిపోద్దా మేడం? పరిగడుపున నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే ఓకే. నా టెస్ట్ మనీ మేడం, నాకు 2 years బ్యాక్ గర్భసంచి ఆపరేషన్ అయితే, మనకి గర్భసంచి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాం మేడం. యూరినల్ ప్రాబ్లమ్స్, అసలు ఎక్కడికన్నా వెళ్ళన్నా ఇబ్బంది అయ్యేది. కానీ యాక్చువల్ గా నాకు షుగర్, బీపీ ఏది లేదు, ఫ్యూచర్ లో ఏం రావద్దు అనే మెయిన్ ఉద్దేశంతో తీసుకుంటే నాకు అది రిజల్ట్ వచ్చింది మేడం. అది నాకు ఆలోచన కూడా లేదు దాని గురించి. టోటల్ గా మనం మార్నింగ్ ఇంట్లో వెళ్ళినామంటే ఫీల్డ్ కానీ అది ఇదంతా చూసుకొని ఈ బాటిల్లో ఉన్న వాటర్ తాగుతాం మేడం. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాతనే వెళ్తాను మేడం. అంటే టోటల్ గా మనం తాగిన వాటర్ ఏదైతుందో మొత్తం బ్లడ్ లో డిజాల్వ్ అయిపోతుంది అనేది నాకు ఒకటి అర్థమైంది మేడం. అసలు ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను మేడం. ఇంకొకటి, ఇప్పుడు భూపాలపల్లిలో మా ఫ్రెండ్ సరిత అండ్ తిరుపతి మేడం, వాళ్ళకి ఆ అమ్మాయికి ఏమో టోటల్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది మేడం. తను 2 days ఇంట్లో ఉంటే 5 days డ్యూటీ మేడం, ఆన్ డ్యూటీ. సఖీ సెంటర్ లో పనిచేస్తుంది.
అక్క నాకు ఇది రిజల్ట్ రావట్లేదు అంటే ఎట్లా వాడుతున్నావు అంటే ఇట్లా 2 days వాడుతున్నా మ్యాట్రస్ అంటే నేను చెప్పినాను ఈ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో ఆ వాటర్ బాటిల్ నువ్వు అక్కడికి మ్యాట్రస్ మనం తీసుకొని వెళ్ళలేము ఫీల్డ్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ లో సఖీ సెంటర్ లో తను చేస్తుంది మేడం. అయితే ఓకే నువ్వు కూర్చున్నప్పుడైనా పడుకున్నప్పుడైనా వాటర్ బాటిల్ ఏదైతే ఉందో అది సపోర్ట్ పెట్టేసి ఉంటే సరిపోతుంది అంటే జస్ట్ విత్ ఇన్ 4 days లో రిజల్ట్ వచ్చిందంటే మేడం బ్యాక్ పెయిన్ అనేది మొత్తం తగ్గిపోయిందని చెప్పింది. వాళ్ళ వెరీ గుడ్. స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని అన్నాడంటే మేడం అది కూడా పడిపోయినట్టు అనిపిస్తుంది. అంతకు ముందు లెఫ్ట్ సైడ్ చేయి నొప్పి గాని కాలు నొప్పి కొంచెం తల తిరిగినట్టు గాని అట్లా ఉండే అంట మేడం. ఇది వాడిన దగ్గర నుంచి టోటల్ గా నాకు అవేం లేవు. మళ్ళా ఈ స్టోన్ ఉంటే కూడా స్టమక్ పెయిన్ బాగా వస్తుంది కదా మేడం, ఆ అవును పెయిన్ వరకు రాలేదు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయని వాళ్ళ నుంచి ఆ రిజల్ట్స్ మేడం. మా అక్కయ్యకి వచ్చేసి టోటల్ గా హై బీపీ 190 180 అట్లా ఉండేది మేడం, ఇప్పుడు టోటల్ గా నార్మల్ ఉంటుంది. మా పేరెంట్స్ కి వచ్చేసి ఆ, అదేంటిది మేడం చికెన్ చికెన్ గున్యా దాంతో ఒక 1 month లోపే వాళ్ళు బయటపడ్డారు మేడం. అన్ని చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మేడం. ఈ మనకి కిట్ ప్లస్ ఇది అందించినందుకు సాగర్ జోషి సార్ కి నిజంగా ఎన్ని ఎన్ని సెల్యూట్ ద సాగర్ జోషి సార్ మేడం. అవును అవును ఈ మళ్ళీ తెలంగాణ ఏపీకి పరిచయం చేసిన వెంకట్రాజ్ సార్ కూడా థ్యాంక్ యూ, వెరీ వెరీ గ్రేట్ మేడం. మన అప్లైన్స్ అందరికి ప్రతి ఓకే ఒక్కరికి ఓకే ధన్యవాదాలు. ఓకే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు. మీరు వాడుతూ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ నుంచి కూడా ఒక మంచి టెస్టిమోనియల్స్ ఈరోజు మనం తీసుకున్నాం. సో మీ డెడికేషన్ చేస్తున్న మీ వర్క్ కి సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరందరూ కూడా అందరికీ సొసైటీలో హెల్ప్ చేయండి. ఇట్స్ అన్ మిరాక్యులస్ ప్రోడక్ట్ మనందరికీ తెలుసు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జై హింద్, జై ఈ బయోటోరియం మేడం. జై హింద్, జై భారత్, జై బయోటోరియం. ఎస్. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ నాగభూషణం గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ యువర్ టెస్టిమోనియల్స్. ఐ ఇన్వైట్ మిస్టర్ నాగభూషణం గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం మా మేడం చెప్తారు మేడం. మా మేడం కి 8 months కింద నొప్పులు ఎక్కువైపోయి ఆ తిరుపతి నుంచి మీది కొంచెం రిపోర్ట్స్ వాయిస్ తీసుకొని బ్రేక్ అవుతుంది. వెళ్ళిన నెట్వర్క్ చూసుకోండి ఒకసారి. వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో మేడం మాట్లాడుతున్నాం మేడం. హలో మేడం నమస్కారం మేడం. నెట్వర్క్ క్లియర్ ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి. డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ హియర్. క్వశ్చన్స్ మీరు ఏదైనా అడగాలనుకుంటే హెల్త్ ప్లాన్ ఉంటుంది మనకి 8:30 వెంకటేష్ సార్ జూమ్ లో, అక్కడ మీరు ఎలాంటి క్వశ్చన్స్ అన్నా రైజ్ చేయొచ్చు. ఓకే. ఎస్ నాగభూషణం గారు, మీ నెట్ స్లో, అదర్వైజ్ మీరు ఒకసారి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. క్లియర్ మేడం. ఓకే మాట్లాడండి, క్లియర్ ఉంది వీడియో. మేడం గుడ్ మార్నింగ్ మేడం. జయలక్ష్మి. నాగభూషణం గారు మాట్లాడండి. మేడం ఇక్కడ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఓకే, వీడియో ఆన్ ఉన్నందుకు మీకు ప్రాబ్లం అవుతుందేమో, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. ఓకే మేడం. మేడం మా మిస్సెస్ కి 8 months నుంచి కిట్ వాడుతున్నాం మేడం, ఈ బయోటోరియం కిట్. ఓకే. ఇది వాడడం వల్ల
మోకాలు నొప్పులు కానీ మైగ్రేన్ అయితేనేమి మొత్తం అన్ని టోటల్ గా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మేడం మా మిస్సెస్ కి. తర్వాత ఓకే మేము ఎవరికి ఇచ్చిన ఏదో ఒకటి ప్రాబ్లం ఉండే వాళ్ళంతా చాలా బాగున్నాయి సుధీర్ సార్ లో పెట్టాము మేము. తర్వాత ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ మేము ఎక్కువ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఉంది. తర్వాత హెల్త్ కిట్స్ మీద కానీ ఫోకస్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన. మీ వాయిస్ రావడం లేదు. ఓకే మేడం. మీరు ప్లేస్ చేంజ్ చేయండి, అంటే మీ ఇంట్లో నెట్వర్క్ ఎక్కడ క్లియర్ ఉందో అక్కడ మీరు కూర్చోండి. ఓకే, మీ నెట్ ఎక్కడ ఉందో అక్కడ మీరు కూర్చోండి, అప్పుడే వాయిస్ వస్తుంది. ఓకే, ఈ లోపల ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్. మనకు 10:30 వరకు మనం సెషన్ క్లోజ్ చేసుకోవాలి. సో ఎనీబడి? చాలా మంది ఉన్నారు ఆల్రెడీ, ప్రోడక్ట్ వాడుతున్నారు, ఇంకొంతమందికి ప్రోడక్ట్ ఇచ్చారు. ఓకే, సో ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మీరు మాట్లాడితేనే అది అర్థం అవుతుంది అందరికి. మనం మాట్లాడకపోతే మరి ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు. సో కంపల్సరీ మీరు షేర్ చేయాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ గోవిందరావు గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను అలాగే బయట పనిలో ఉన్నాను. ఎందుకంటే ఆ పనిలో ఉన్న సరే వీడియో చేసుకొని ఎక్కడ ఎవరు ఏ పని చేస్తే ఇంపార్టెంట్ కాదు, వీడియో చేసి మాట్లాడండి మీరు చెప్పడం నాకు నచ్చింది. అందుకోసమే నేను ఒక వ్యవసాయదారుడు. ఇంతకుముందు చాలా బిజినెస్ పనులు చేశాను. చాలా నేను చూసుకుంటే కంపెనీ పరంగా వెళ్ళాను, కానీ ఎవరు ఎక్కడ కష్టపడినా డబ్బుల గురించి మేడం గారు. ముందు మనం ఏంటంటే ఆదాయం కావాలి, ఆరోగ్యం కావాలి. అదే విధంగా చూసుకుంటే ఇందులో ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది. ఏం జస్ట్ మనం వాడాలి, వాడి తెలుసుకొని ముందు మనం చెప్పాలనేసి ఆ పాయింట్ అయితే బాగుంది. ఎందుకంటే చాలా మంది ఎక్కడ చూసినా బయట చూసినా ప్రతి ఒక్క హాస్పిటల్ పరంగా వెళ్తాను, ఆరోగ్యం లేకపోతే డబ్బులు ఖర్చు ఇట్టేస్తాను, రిజల్ట్ లేదు. ప్రతి బయట చూసుకుంటే కెమికల్ కలుస్తుంది, అందరికీ తెలుసు, చెప్పింది వినడం లేదు. ఎందుకంటే నా ఇష్టం, నేను వెళ్ళి అలా చేసుకుంటే ఏమనుకుంటాను. అలా కాదు, ఇష్టం ఎందుకు, ఒకరు చెప్పింది వినాలి, చూడాలి అనే విధంగా మనకు ప్రదీప్ సార్ చెప్పడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే నా పేరు గోవిందరావు అండి, శ్రీకాకుళం జిల్లా నర్సంపేటలోనే ఉండి పోలేక మండలం దగ్గర మాది తలసంద్రం గ్రామము. నేను జాయినింగ్ అయ్యి 1 month అవుతుంది. నాకు అన్ని రిజల్ట్ అయితే చూపించారు. కిట్ కూడా ఆల్రౌండ్ తీసుకున్నాను, ఇంక తీసుకొని నేను తెచ్చుకోలేదు కొద్దిగా ప్రాబ్లం వల్ల అమౌంట్ పరంగా. అలాగనేసి నేను కిట్ వాడుకుని రిజల్ట్ అయితే నేను చెప్తాను మనస్ఫూర్తిగా అనుకుంటాను. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకునే రిజల్ట్ అయితే ఉంది, ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఉంది. నేను చాలా మంది ఫోన్ నెంబర్ ఇచ్చారు, కనుక్కోమారు, అలాగే ఇచ్చే వాళ్ళకి కనుక్కున్నాను, రిజల్ట్ అని చెప్పారు. రిజల్ట్ అయితే ఉంది కాబట్టి నేను కూడా దీంట్లో నిలబడి సక్సెస్ గా ముందుకు వస్తానని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం గారు, ఇంత ఓకే, అవకాశం సో ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అతి త్వరలోనే ఈ కిట్ తీసుకొని వాడి దాని రిజల్ట్స్ మీరు షేర్ చేయండి. ఓకే, ఎస్, ఓకే థ్యాంక్ ఓకే యూ సో మచ్. ఓకే నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ గంగా ప్రసాద్ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఒక్క మాట చెప్పండి. మేడం ఒక్క మాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అంటారు ఇంతమంది జాయినింగ్ అయ్యారు, ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఒక షూట్ సారు అందరూ ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ సభ్యులకి అందరికి ఒక విన్నపం అండి. ఎందుకంటే మేడం గారు ఏం చెప్తారు, తీసుకుని ప్రతి ఒక్కటి సక్సెస్ ఎలా ఉందండి చెప్పండి అని అంటారు. కానీ నేనైతే కొత్త వ్యక్తినే, కానీ నేను తెలియపోయినా నేను మాట అయితే చెప్తాను. తీసుకున్న రిజల్ట్ అయితే చెప్పండి సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మేడం గారు రిక్వెస్ట్ అంతా మనం అన్నిసార్లు అనిపించుకోకూడదు, కానీ నాకు తెలియని కొత్త వ్యక్తిని హ్యాండ్ రైజ్ చేసి నేను మాట్లాడి ముందుకు వచ్చానంటే మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఓకే, యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ గంగా ప్రసాద్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎస్, Last time నిజామాబాద్ ఫ్రమ్ మనం గంగా ప్రసాద్ మేడం. ఎస్ మేడం.
లాస్ట్ టైం జైపూర్ కూడా మేడం, చాలా జైపూర్. ఎక్సలెంట్ గా చెప్పారు. చెప్పండి. ఎస్ మేడం, మా టెస్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఫ్యామిలీ మేడం. మా పిల్లలకి కానీ మాకి కానీ జలుబు అనేది ఒక మెడిసిన్ సిరప్ కానీ ఏది వాడకుండా కిట్ తీసుకుని వచ్చి 4 months అవుతుంది మేడం. సో అప్పటి ఓకే. నుంచి మెడిసిన్ మా ఫ్యామిలీ పిల్లలకు కానీ మా మేడంకి కానీ నాకు కానీ ఎటువంటి టాబ్లెట్స్ వాడడం లేదు. సో దాంతో పాటుగా డబ్బు కూడా వస్తుంది కాబట్టి సో హెల్తీ ఫ్యామిలీ వెల్తీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు మేడం. ఓకే. డౌన్ లైన్ లో కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఒక ప్రీమియం చేసి అతనికి మొత్తము బాడీ పెయిన్స్ ఉంటుండే మేడం. అలా మేడంకి వచ్చేసి థైరాయిడ్ ఉండే. సో మన మల్టీపర్పస్ ఒక అది ఇది ఉంది కదా, మన మల్టీపర్పస్ దాన్ని ఏమంటారు, మోర్ పవర్. మల్టీపర్పస్ అది కాదు మన కిట్ లో మల్టీపర్పస్ వస్తాయి కదా మేడం, పట్టి మల్టీపర్పస్ అది మనకి తలకి పెట్టుకోవడానికి ఉంటది కదా మేడం. అది ఫిస్ట్ బెల్ట్. యా అది ఆమెకి థైరాయిడ్ ఉండే మేడం. ఆ ఒక బెల్ట్ వాడడం ద్వారానే ఆమె మొత్తం థైరాయిడ్ మొత్తం ఒక 1 month లో క్లియర్ అయిపోయింది మేడం. ఆమెకి మోకాలు పెయిన్స్ కూడా ఉండే పెయిన్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. వాళ్ళు ఒక్క కిట్ తోనే మొత్తం ఇద్దరికి క్యూర్ అయిపోయింది మేడం. అప్పుడప్పుడు Okay, వాడుతూనే ఇంత మంచి రిజల్ట్ వచ్చేసింది అనమాట. సో అతను Okay. కూడా అగ్రికల్చర్ వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు మేడం. ఇప్పుడు ఆల్రెడీ కూడా డౌన్ లైన్ లో 3-4 members ఐడి వచ్చేసినాయి. సో వాళ్ళకి బిజినెస్ చేపిస్తున్నాను మేడం నేను. ఓకే. సో చాలా వండర్ఫుల్ రిజల్ట్ మేడం. సో హెల్దీ అండ్ వెల్దీ రెండు కూడా ఉన్నాయన్నట్టు అందరు కూడా వాడుకోవచ్చు. సో వండర్ఫుల్ టెస్ట్ అనమాట. మా ఫ్యామిలీ మా డౌన్ లైన్ లో కూడా ఫుల్ రిజల్ట్ మేడం. వెరీ గుడ్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గంగారాం గారు. సో గంగాధర్ గారు ఐ థింక్. ఓకే. ఎస్ గంగా ప్రసాద్ మేడం, నిజామాబాద్. గంగా ప్రసాద్, సారీ. గంగా ప్రసాద్ గారు, ఎక్సలెంట్ రిజల్ట్ మీ ఇంట్లో ఉన్న. ఎలాంటి మెడిసిన్ ఈ రోజు మీకు జలుబు కానీ దగ్గు ఇవన్నీ ఫీవర్ వస్తే కూడా మనకి ఒక ప్రోడక్ట్ ద్వారానే అన్ని రకాల గా మనకి హెల్ప్ చేస్తుంది. సో అది మీ దగ్గర కూడా ప్రూఫ్ అయింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Yes, next I invite Mr. Prithvi Nayak garu. Unmute yourself and talk about the products. వీలైతే మీ వీడియో ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ మెంబర్స్. నా పేరు పృథ్వీ నాయక్. జస్ట్ ఇది నాకు ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి జస్ట్ ఒక 1 month అవుతుంది మేడం హార్డ్లీ. సో ఇంతకు ముందు నాకు ఏంటంటే సివియర్ గా నేను హెల్త్ అండ్ వెల్త్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నాను. నేను అంటే డాక్టర్ లాగా కొంచెం వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం, సెలైన్స్ పెట్టడం ఇవి కూడా చేస్తుండేవాడిని అని. స్టార్టింగ్ ఏమైందంటే నాకు ఆగస్టు 15-16 ఆ టైంలో ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి డెంగ్యూ మలేరియా 2 అటాక్ అయ్యి ప్లస్ చికెన్ గున్యా టైప్ లో కూడా వచ్చేసింది. విపరీతమైన కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నించోలేను, కూర్చోలేను, విపరీతమైన అసలు నిద్ర సరిగా వచ్చేది కాదు. చాలా సఫర్ అయ్యాను. సో చాలా మంది ఏమన్నారంటే ఇది వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, 6 months ఉంటుంది, 3 months ఉంటుంది అని చెప్పేసి చాలా చెప్పేవాళ్ళు. సో నేను నా అంతటిగా నేను ఓన్ గా ఇంజెక్షన్స్ తీసుకోవడము, యాంటీబయాటిక్ తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడడము, పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ తీసుకోవడం అన్ని చేశాను. అయినా కానీ ఆ టెంపరీ రిజల్ట్ ఉండేది. ఒక 2 days 3 days ఉండేది, మళ్ళీ కంటిన్యూ అయ్యేది. సో ఇదేదో మన లక్ష్మణ్ సార్ అని చెప్పేసి మన ఇక్కడ సార్ ఉంటారు, ఆ సార్కి ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. సార్ ఇలా మీరు హెల్త్ పరంగా మీరు ఉన్నారు కదా, ఇది ఒకసారి ట్రై చేయండి సార్, బాగుంటది, మీ హెల్త్ కి బాగుంటది, ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ప్రతి ఒక్క సెల్స్ కి వెళ్ళేసి హార్ట్ పంపింగ్ ఎట్లయితే పనిచేస్తుందో, పంపింగ్ పుషింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ మొత్తం డిస్పోజ్ చేయడము, మళ్ళీ కార్బోనేటెడ్ బ్లడ్ ని బాడీ నుంచి హార్ట్ నుంచి లంగ్స్ కి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడము, అలా అయితే ప్రెస్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా మన బాడీలో ఉన్న ఐరన్ ని పంపింగ్ పుషింగ్ చేసి ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ లెవెల్స్ ని, ఐరన్ లెవెల్స్ ని, తర్వాత మ్యాగ్నెటిక్ పోర్ట్ ని కూడా పంపించి ప్రతి ఒక్క సెల్ ని రిపేర్ చేసి యాక్టివ్ చేస్తుంది అని చెప్పేసి సార్ చెప్పారనమాట. సో ఒకసారి చూద్దాం అన్నట్టుగా నేను ట్రై చేశాను January 2025లో. సో ఇది 6 months నుంచి, ఒక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దగ్గర 5 months నుంచి నేను సఫర్ అవుతున్నాను పెయిన్ కి. విపరీతమైన పెయిన్, ఇలా బాటిల్స్ ఇలా పట్టుకోవాలన్నా పట్టుకోలేకపోయేవాడిని. విపరీతం ఈ 40-35 years లో 30 years లో ఎందుకు ఇంత సివియర్ ప్రాబ్లము,
యాక్చువల్లీ కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం అనేది ఒక 60 ఇయర్స్ అబౌవ్ ఉన్నప్పుడు రావాల్సింది. అంటే నవేడేస్ ఎట్లా ఉందంటే అంత కెమికల్స్ ఫుడ్ తీసుకొని చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ పిల్లలకు కూడా షుగర్, విపరీతమైన షుగర్ 300 400 ప్లస్ వస్తుంది. సో నాకు జరిగిన టెస్ట్ ఏంటంటే మేడం, నేను తీసుకున్న ఒక హార్డ్లీ 15 to 20 డేస్ లోనే 15 to 20 డేస్ లోనే నాకు మంచి రిజల్ట్స్ వచ్చి నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఎంత చేసినా కూడా అసలు ఒక 1 month లోనే మంచి రిజల్ట్స్ చూశాను నేను. సో ఇది నాకు చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మా చిన్న బాబు, మా బాబు ఒకరే బాబు, లోకేశ్వర పేరు. అయితే తను ఫోన్ చూసి ఈ కంటి దగ్గర ఉన్న నర్వ్ సిస్టమ్ అనేది డ్రై అయిపోయి ఆటోమేటిక్ గా తనకు తెలియకుండా స్పాంటేనియస్లీ ఇట్లా చూడడం అని చెప్పేసి చేస్తున్నారు. సో ఏందని చెప్పేసి చాలా హాస్పిటల్ చూపించాను, సైట్ విత్ ప్రాబ్లమ్ అని చూపించాను. సో నాకు తెలుసు ఫోన్ చూడడం వల్ల ఆ కంటికి ఫోకస్ లైట్స్ ఉంటాయి కదా, స్ట్రెయిన్ అయిపోయి అక్కడ నర్వ్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవే స్టార్టింగ్ ప్లేస్ అనమాట అది. దీన్ని ఇట్లే వదిలేస్తే ఇంకా చాలా సివియర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నాకు భయం వేసేసి ఏడ్ చేసేదాను నేను. సో ఇట్లా ఇప్పుడు నాకు ఇది పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు నేనేం చేశానంటే ఒకసారి ట్రై చేద్దాము, ఇన్ కేస్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ప్లస్ మన బాడీని సెల్స్ అన్ని రిపేర్ చేస్తుంది అని చెప్పేసి అది ఒకసారి ట్రయల్ చేద్దాము అది అని చెప్పేసి తన పడుకునేటప్పుడు నైట్ పూట ఇది తీసేసి తన కంటి మీద పెట్టాను. ఏం కాదు బేటా, నీకు మార్నింగ్ కల్లా ఫ్రీ అయిపోతుంది, మార్నింగ్ కల్లా నీకు ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పి ఆయనకు ఒక 1/2 hour పెట్టాను మేడం. పెట్టిన మళ్ళీ నాకు ఒక భయము, ఇది ఎక్కువసేపు పెడితే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అంటున్నారు, హిమోగ్లోబిన్ అది ఐరన్ పర్సెంటేజ్ పంపింగ్ పుషింగ్ అవుతుంది అంటున్నారు, మళ్ళీ ఎక్కువగా బ్లడ్ పంపింగ్ అయిపోయి కంటికి ఏమైనా ఎర్రగా అయిపోతుందేమని భయంతో అది పెట్టదో కూడా తెలియదు నాకు. సో అలా భయం వేసేసి ఒక 1/2 hour తర్వాత వాడు పడుకున్నాడు, తీసి పక్కన పెట్టేశాను. అయితే మార్నింగ్ అమేజింగ్ రిజల్ట్ మేడం. అసలు ఆ ప్రాబ్లం అనేది కంటిని ఇట్లా చేసి బ్లింక్ చేసే ఆ ప్రాబ్లం అనేది చుట్టుకొని మాయమైపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 days తర్వాత బేటా నువ్వు ప్రీవియస్ ఇట్లా అనేటోడివి కదరా, ఒకసారి అంటరా అంటే అసలు అది ఎలా అనాలో కూడా రావట్లేదు వాడికి. అంత మంచి మెరాకిల్ అంటే మెరాకిల్ అది. అంటే నేనేమనుకుంటానంటే ఇక్కడ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల, టీవీ ఎక్కువ చూడడం వల్ల ఇక్కడ ఉన్న సెల్స్ అనేది డ్రై అయిపోయి తన యొక్క పట్టుత్వాన్ని కోల్పోయి ఆటోమేటిక్ గా తనకు తెలియకుండానే బ్లింక్ అయిపోతుంది కళ్ళు. సో ఇట్లా చూడడం వల్ల ఈ నర్వ్ సిస్టమ్ అనేది పెయిన్ వచ్చేది, డాడీ పెయిన్ వస్తుంది అని ఏడ్చేవాడు. సో నేను హాస్పిటల్ చూపించాను, ఎక్కడ చూపించినా ప్రాబ్లం అయితే ఏం లేదమ్మా, కానీ ఆడ ఎందుకు చూస్తున్నాడు అట్లా అనేది మాకు కూడా అర్థం కావట్లేదు అన్నారు. సరే అని చెప్పేసి నేను దీన్ని ట్రై చేశాను, 100% రిజల్ట్ అయితే చూశాను మా బాబు విషయంలో అయితే. చాలా ఇంకొకటి మా మదర్ కి IBD ఇన్ఫ్లమేషన్ బౌల్ డిసీజ్ ఉంది అనమాట, క్రానిక్ అయిపోయింది అది. మా తాత వాళ్ళ వర్క్ చేసి అంటే విలేజ్ కదా మేడం, 1-2 మొత్తం ఇంట్లోనే ఉంటది. మాస్క్ పెట్టుకోవడము, నాఫ్తలింగ్ అవి పెట్టడము, రూమ్ స్ప్రే ఉండడం అనేది విలేజ్ లో అంతగా ఏమి ఉండేది కాదు. సో వాళ్ళ యొక్క స్మెల్ కి సరిగా అన్నం తినక అంటే ఇంటెస్టైన్ ప్రాబ్లం అయిపోయి చాలా సఫర్ అయిపోయారు. సో రీసెంట్ గా బరువు ఎత్తినా కూడా ఇబ్బంది అయ్యేది. సో మొన్న ఊరు వెళ్ళారు, ఊరు నుంచి వచ్చిన తర్వాత అరే నాన్న కడుపులో చాలా పెయిన్ వస్తుంది, నాకు ఏమైనా ఇంజెక్షన్స్ ఉంటే, ఏదైనా పెయిన్ కి కానీ, గ్యాస్ట్రిక్ కానీ, ఏదైనా అన్ఈజీ ఉంటే, డైజెషన్ సరిగా కాకపోతే వామిటింగ్ కానీ ఆమెకి నేనే ట్రీట్ చేస్తున్నా ఉన్నాను. ఏ ఏజ్ లో చేయించానో ఒకసారి క్రానిక్ డిజార్డర్ కి ఇంత పెద్ద పేగు ముక్క కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశారు. సో బై గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇయర్లీ ఒకసారి సిజేరియన్ అనేది కంపల్సరీ. ఇప్పటి వరకు సిజేరియన్ కాలేదు. సో పెయిన్ వస్తుందిరా ఒకసారి ఇంజెక్షన్ ఇరా అంటే, ఇంతకుముందు అంటే ఇంజెక్షన్ మెడిసిన్స్ ఫీల్డ్ లో, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు నా దగ్గర ఒక ఆయుధం ఉంది కదా, దీంతో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అమ్మకి రాగానే ఈ వాటర్ ఇచ్చాను. ఈ వాటర్ బాటిల్లో వాటర్ ఇచ్చి, అమ్మాయి దీంట్లో ఉన్న వాటర్ చాలా పతలా అయిపోతుంది, పల్సపడి 100% ఆ వాటర్ అనేది బాడీ సెల్స్ అనేది అబ్జర్ప్షన్ అయ్యి పెనెంట్రేషన్ అవుతుంది, బాడీలో నీ పేగులో అయితే ఏదైతే క్రాంప్ లాగా అయిందో అది దాన్ని సెట్ చేస్తుంది, అక్కడ ఉన్న సెల్స్ ని రిపేర్ చేస్తుంది అని చెప్పేసి ఈ వాటర్ బాటిల్ ఇచ్చి కొంచెం తాగమ్మా అని చెప్పేసి తాపిచ్చి
ఇది హ్యాండ్ కి పెట్టేసి పడుకోబెట్టేశాను. విత్ ఇన్ 3-4 hours లో తగ్గిపోయింది. ఓకే. గుడ్ రిజల్ట్స్ అమ్మ విషయంలో కూడా. సో ఇంకా తగ్గిపోయింది, పెయిన్ తగ్గిపోయింది. మళ్ళీ ఎట్లా ఇప్పటికీ పెయిన్ ఏమైనా ఉందా కొంచెం మీ నెట్వర్క్ అంటే ఫ్రీక్వెంట్ గా ప్రాబ్లం అనేది లోపల. నేను ఇవి రెగ్యులర్ గా ఈ వాటర్ ఇస్తున్నాను అమ్మకి. పెయిన్ అంతగా. హలో మేడం వినిపిస్తున్నాను. లాస్ట్ టైం కూడా అట్లయింది. హలో హలో. ఎస్ హలో హలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. కొంచెం మధ్యలో మీకు వాయిస్ బ్రేక్ అయిపోయింది మీది. సో మీ అమ్మగారికి అయితే టోటల్లీ మార్నింగ్ కల్లా సెట్ అయిపోయింది అనమాట. ప్రాబ్లం అనేది సెట్ అయింది. వినిపిస్తుందా మేడం? హలో. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మీ ఇంట్లో వచ్చింది. మీ అబ్బాయికి కానివ్వండి, అలాగే మీ అమ్మగారికి కానివ్వండి. సో మనకి కిట్ ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే ఎలాంటి డిసీజెస్ అయినా సరే మనము మ్యాట్రెస్ కానివ్వండి, లేదా మన చేతికి పెట్టుకునే బెల్ట్ కానివ్వండి, అలాగే వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఈ 3 వాడితే మనకి ఎలాంటి డిసీజెస్ అయినా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. Yes, next I invite Mr. Chandrasekhar Reddy garu to unmute yourself and share your testimony today. Very good morning, madam. Good morning. Very good morning, leaders. Madam, నేను చిన్న షేరింగ్ కోసం వచ్చాను. యాక్చువల్ గా ఇదే మీటింగ్ లో మా మామయ్య గారు కూడా ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు. కొంచెం వీలైతే తనకి సుధాకర్ ఐఫోన్ అని ఉంది మేడం, కొంచెం తనకి అన్మ్యూట్ చేస్తారా? తనకి అన్మ్యూట్ చేయడం రావట్లేదు యాక్చువల్ గా. ఓకే ఓకే, నేను అన్మ్యూట్ ఇస్తాను ఆప్షన్. దాన్ని ఓన్లీ సుధాకర్ ఐఫోన్ అని ఉంటుంది మేడం, ఒక్కసారి చూడండి. సుధాకర్. ఓకే, 1 minute. లిస్ట్ లో పేరు కొట్టండి మేడం, సుధాకర్ ఐఫోన్. సుధాకర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీలైతే వీడియో కూడా ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసుకోండి. వీడియో మాయ వీడియో ఆన్ కావట్లేదు అక్కడ నాది. అంటే ఇది మ్యూట్ పక్కన వీడియో ఉంది కదా, దాని మీద సింబల్ మీద కొట్టండి. మ్యూట్ నా పేరు కనపడలేదు అసలు. మీ మైక్ బటన్ పక్కల వీడియో ఆప్షన్ ఉంటుంది సార్, దాన్ని క్లిక్ చేస్తే వీడియో ఆన్ అయిపోతుంది. మీ మైక్ బటన్ పక్కకే వీడియో ఉంటుంది. ఐఫోన్ కదా, అక్కడ త్రీ డాట్స్ ఉంది కదా, 3 dots మీద కొట్టేసి కింద మీకు వీడియో ఆడియో 2 ఉంటుంది. వీడియో మీద కొట్టండి. ఆడియో ఆల్రెడీ మేడం అన్లాక్ చేశారు. ఓకే, 3 dots కొట్టాను. చార్ట్ పిన్ వస్తుంది. నేను మీకు ఆప్షన్ ఇచ్చాను, అది క్లిక్ చేయండి, వీడియో ఆన్ అవుతుంది. ఓకే 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 మా ఓకే. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా నేను కొత్తగా జాయిన్ అయినాను. ఓకే. యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్స్ ఎంప్లాయీ సింగర్ అని. ఓకే. ఆల్రెడీ రిటైర్డ్. ఇక్కడ మాకు వ్యవసాయం అది ఇది ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ చంద్రశేఖర్ అంటే మా అల్లుడు. మా బయోడేటా అది ప్రొడక్ట్ గురించి చెప్పారు. చెప్తే సరే అని తీసుకున్నాము. మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి. జస్ట్ 1 week అయింది మేడం. 1 week అయింది. జస్ట్ షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది నాకు, మా మిసెస్కి. ఓకే, నేను ఒకటే కిట్ తీసుకున్నాను, సింగిల్ది.
అయితే ఈ వారం అంటే 4 days 5 days వాడిన తర్వాత షుగర్ చెక్ ఇప్పుడు ఎవ్రీ వీక్ మేము షుగర్ చెక్ చేసుకుంటాం ఎప్పుడు ఇంట్లో గ్లూకోమీటర్ కొని చెక్ చేస్తే 50 తగ్గింది మేడం. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్ రిజల్ట్. 50 తగ్గింది. నాకు కూడా తగ్గింది. నాకు కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నా లెవెల్కి వచ్చింది. ఓకే, పని చేస్తుంది అనుకున్నాము. జస్ట్ ఏంటంటే కొంచెం మాకు పెయిన్స్ కూడా ఉంటుంది, బాడీ పెయిన్స్ కూడా. అంటే ఇంకా అంటే 1 week అయింది కాబట్టి ఇంకా దాని గురించి మనం చెప్పలేం. కానీ షుగర్ అయితే తగ్గింది. వాటర్ తాగుతున్నాము, అవి మ్యాట్ వేసుకుంటున్నాము, అవన్నీ వాడుతున్నాం బెల్ట్. బాగానే పనిచేస్తుంది అని అనుకుంటున్నాము. జస్ట్ 1 week అయింది కాబట్టి ఫర్దర్ కూడా మీకు చెప్తాను ఎట్లా ఉంది అనేది. హ్యాపీనెస్ అయితే మీ ఫేస్ లోనే ఉంది. షుగర్ 50కి తగ్గింది ఏంటబ్బా అని కొంచెం అదే మేడం, 4 days తగ్గింది. అది నేను 4 daysకే 50 తగ్గింది మేడం. 160 165 ఉండే షుగర్ ఎవ్రీ వీక్ వాళ్ళు సెల్ఫ్ గా చెక్ చేసుకుంటారనమాట. మొన్న నేను ఫ్రైడే రోజు వెళ్ళినప్పుడు తనే చెప్తున్నారు, నాకు అత్తమ్మకి 83 84 వచ్చింది, నాకు 95 దాకా వచ్చింది, బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళే సెల్ఫ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. అంటే ఇది యాక్చువల్లీ షుగర్ ఎందుకు అటాక్ అవుతుంది మనకి, ప్యాన్క్రియాస్ నుంచి రక్త ప్రసరణ కరెక్ట్ ఉన్నప్పుడు ప్యాన్క్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు, ప్రాపర్ గా ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. సో దాని వల్లనే మనకు ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. గ్లూకోజ్ అనేది పెరగడం ద్వారా ఆటోమేటిక్ గా షుగర్ అనేది బ్యాలెన్స్. సో మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ రక్త ప్రసరణ మీద వర్క్ చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ప్యాన్క్రియాస్ అనేది కరెక్ట్ గా వర్క్ చేసి దాని నుంచి ఇన్సులిన్ అనేది ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ గా రిలీజ్ అవుతుంది ఎక్కువగా. సో అందుకే 1 week లోనే అది తగ్గింది అనమాట 50 వరకు. ఓకే, ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏంటంటే మేము ఫస్ట్ మీరు వాడండి, మీరు చూసిన తర్వాత మేము తీసుకుంటాము అంటే ఓకే అని ముందు నేను తీసుకున్నాను. మా రిజల్ట్ వచ్చిన తర్వాత మేము తీసుకుంటాము అని అన్నారు. ఓకే, పనిచేస్తుంది, పర్లేదు. ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేసి వాళ్ళు కూడా చెప్తే మీరు వాడండి మామయ్య. మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఎందుకంటే తెలుసు కదా మీరు ఏ విధంగా సఫర్ అవుతున్నారు ఏంటనేది. మేడం, మా మామయ్య గారు కానీ అత్తమ్మ గారు కానీ వాళ్ళకి ఇది అంటే నిద్రలేమి కూడా ఉంటా ఉండే. విత్ ఇన్ 2 days లోనే స్లీపింగ్ కూడా బాగా పడుతుందని చెప్పేసి ఫస్ట్ డే 2వ రోజే చెప్పారు యాక్చువల్ గా. ఓకే ఓకే, వెరీ గుడ్. బ్రెయిన్ మీద కూడా వర్క్ చేస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ కి వచ్చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే. It activates chakras as well as improves the melatonin, madam, so that they feel very relaxed and they sleep like a child. మా మిస్సెస్ కూడా చాలా మంచిగా అవుతుంది మేడం. ఎందుకంటే ఆమెకు నిద్ర ఉండేది కాదు అసలు, ఒక 2 hours నిద్ర పోయేది కాదు. చాలా బాగుంది, నిద్ర వస్తుంది, మంచిగా ఉంటుంది మేడం. ఈ నిద్ర వల్ల చాలా డిసీజ్ వస్తూ ఉంటాయి కదా. యాక్చువల్గా ఈ నిద్రలో ఏమైంది చాలా మన బాడీలో చాలా ఇవన్నీ అవుతాయి కాబట్టి నిద్ర ఒక పెద్ద సమస్య. దానికోసం పిల్స్ వాడుతూ ఉంటారు జనరల్ గా, ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా అయిపోతారు. సో ఇది ఎలాంటి మెడిసిన్ లేకుండా మనం ఓన్లీ ఆ మ్యాట్రెస్ మీద పడుకోవడం ద్వారా 78 ఆర్గాన్స్ యాక్టివేట్ అయిపోయి మంచిగా నిద్ర వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్. యాక్చువల్ చెప్పాలంటే 2-3 days లోనే హ్యాపీగా పడుకుంటాం, సగం రోగాలు తగ్గిపోతాయి అన్నమాట. ఓకే మేడం, హ్యాపీనెస్ ముఖంలో కనిపిస్తుంది మేడం, ఫేస్ లో కనబడుతుంది. షుగర్ 50 తగ్గిందని చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే మేడం, నేను పగలేమో నేను అది దివానం చేసుకుని పడుకుంటున్నాను, నైట్ ఏమో మా మేడం పడుకుంటుంది. మేము అనుకుంటున్నాం దివాన్ ఇట్నే ఉంచేసి డబుల్ మ్యాట్ తీసుకున్న తర్వాత చూసిన తర్వాత డబుల్ మ్యాట్ మాకు ఫ్యామిలీ బోనస్ రెడీగా ఉంది మేడం. ఫ్యామిలీ బోనస్ రెడీగా ఉంది. ఎందుకంటే మేడం ఈ ఊళ్ళో ఎక్కువ మేము చాలా మంది మాకు తెలిసిన ఉంటారు, మా రిలేషన్స్ అందరూ ఉంటారు. జనరల్ గా మేము చెప్తే వినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని మనం వాడిన తర్వాత వాళ్ళు చెప్దామని ఆలోచిస్తూ ఉన్నాము. వాళ్ళ గురించి అడుగుతున్నారు, వాళ్ళు కూడా వచ్చి మీరు వాడిన తర్వాత మాకు చెప్పండి, మేము కూడా తీసుకుంటాము. కొంతమంది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఇక్కడ.
ఓ ఇన్సులిన్ తీసుకున్నారు చాలా సో మంది మీ ఉన్నారు. వల్ల ఎన్నో ఫ్యామిలీస్ కి మీరు హెల్ప్ మేడం చేసిన వాళ్ళు అవుతారు. మేడం వాళ్ళ బ్లెస్సింగ్స్ వైఫ్ చాలా అండ్ ఇంపార్టెంట్. హస్బెండ్ ఆల్రెడీ స్టంటెడ్ అండ్ దే ఆర్ టేకింగ్ ఇన్సులిన్ అండ్ టాబ్లెట్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ బీపీ మెడిసిన్. అండ్ షుగర్ టాబ్లెట్స్. మా తాతయ్య వాళ్ళే, కాకపోతే డ్యూ టు సమ్ కన్స్ట్రెంట్స్ అంటే మనీ కోసం అన్నట్టుగా ఆగాము. కొంచెం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ దే విల్ టేక్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మీ మామయ్య గారికి అయితే. థ్యాంక్ యూ సో మచ్ అలాగే సుధాకర్ రెడ్డి గారు. మా వదిన గారు యాక్చువల్గా ప్రజెంట్ మీటింగ్ లో లేరు. మా వదినకే యాక్చువల్గా తనకు కూడా నిద్రలేమి కొంచెం అంటే ఒంటరిగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఆలోచించడము వల్ల కొంచెం నిద్ర సరిగా పట్టదనమాట. ఇది ఇవ్వటం ద్వారా తను యాక్చువల్గా అంతకుముందు కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ కూడా వాడుతుండే. సో ఇది ఇవ్వటం ద్వారా ఒక 1 వీక్ వాడిన తర్వాత 4-5 days వాడిన తర్వాత షీ హాస్ గివెన్ దట్ ఫీడ్బ్యాక్ ఆల్సో. నిద్ర సరిగా పడుతుంది. సో ఇప్పుడు నేను మందులు వాడట్లేను, టాబ్లెట్ వేసుకోవట్లేను. టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల నాకు నిద్ర పడుతుందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను. నిద్ర మంచిగా పడుతుంది, వెరీ గుడ్ అని చెప్పింది మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. మొన్న డెమో ఇచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్న ఆ రోజు షేరింగ్ విత్ మీ అండ్ ఆల్సో శ్రీనివాస్ గారు, మోర్ పవర్ శ్రీనివాస్ గారు కూడా నాతో పాటు వచ్చారు. మొన్న కూడా తను చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం రెడ్డి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు. సో ఎక్సలెంట్ టాక్ టుడే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ వెంకటరమణ గారు. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ యువర్ టెస్టిమోనీ టుడే. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి. యాక్చువల్గా మా నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే. అయితే ఆ రోజు ఏంటంటే సిచ్యువేషన్, మార్నింగ్ పగలంతా కారు పర్చేజ్ చేద్దామని వెళ్ళాం. కారు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చాం మేడం. ఇంటికి వచ్చేసి మేము రెస్టారెంట్ పార్టీకి వెళ్దామని బయలుదేరాము. రెస్టారెంట్ లో మేము ఉన్నాం, నాన్నగారు ఇంటికానే ఉన్నారు. ఇమీడియట్లీ ఫోన్ చేసి నాకు ఎలానో అయిపోతుంది అని ఇమీడియట్లీ అంటే నేను వచ్చేసాను. ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే మన ఇంట్లోకి ఏమన్నా అవుతే మనం కంట్రోల్ ఉండం మేడం. ఆ బాధ ఎలా ఉంటుందంటే ఏం తెలిసినా కానీ మనకి ఏం అర్థం కాదు, ఏం చేయలేము. సో ఆ పొజిషన్ లో నేను ఏం చేస్తే కార్లో వచ్చేసి ఏం చేయాలో అర్థం కాలే. మీరు నమ్మరు మేడం, ఈ హ్యాండ్ పెట్టుకున్న బెల్ట్ ఇది తీసి ఇమీడియట్లీ నేను తన హ్యాండ్ పెట్టే వరకు పల్స్ రేట్ అనేది నార్మల్కి వచ్చింది ఈ బెల్ట్ పెట్టడం వల్ల. ఎందుకంటే ఇది మా నాన్నగారికి జరిగింది కాబట్టి నేను ఆ సిచ్యువేషన్ ఎలా తెలియదు కానీ ఆ సిచ్యువేషన్ ఈ బెల్ట్ పెట్టి ఆయన మాట్లాడతాను, ఈ పరుపు గురించి మాట్లాడతాను. 1 minute సార్, 1 minute. చెప్పండి. అయితే ఈ బెల్ట్ పెట్టి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. వాళ్ళు ఏమన్నారంటే సార్కి ఓన్లీ గోల్డెన్ టైమ్స్ కొద్దినే ఉంది, మీరు ఎంత తొందరగా అయితే ఇంకో మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. అయితే నేను ఉండేది గాజుల రామవరం మేడం. ఇమీడియట్లీ ఉస్మానియాపేట హాస్పిటల్లో 10 minutes లో అంబులెన్స్ లో రీచ్ అయ్యాను మేడం. కానీ ఈ బెల్ట్ పెట్టుకుని వెళ్ళడం వల్ల తన పల్స్ రేట్ ని నేను నార్మల్ చేయగలిగాను మేడం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎంజోగ్రామ్ అవన్నీ అయినాయి. నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి హార్ట్ పేషెంట్ తో ఎవరన్నా ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు మేడం. 10 years 15 years అనేది లిమిట్ లేదు. ఎందుకంటే కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ వస్తుందని మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. సో నేనేమంటున్నా ఈ బెల్ట్ ఎవరికో వస్తేనేమో మనం యాక్టివ్ ఉంటాం, అంటే అంత భయపడం. కానీ మన ఇంట్లోకి వస్తే ఏంటంటే ఆ భయం అనేది చెప్పలేను మేడం, షివరింగే వచ్చేస్తుంది. సో నేను ఆ కండిషన్ లో కూడా నా మైండ్ ఏంటంటే దాని బెల్ట్ పెడితే పని చేస్తుంది అని ఒక నమ్మకంతో ఏం చేశానంటే బెల్ట్ పెట్టేశాను. సో ఈ రోజు నేను హ్యాపీగా చెప్తున్నాను మేడం, ఈ ప్రోడక్ట్ సాగర్ జోషి గారు కానీ నన్ను ఈ బయటను పరిచయం చేసిన టీవీఎన్ రాజు గారు కానీ సుధీర్ సార్ కానీ ఎంత అంటే నేను ఆ రోజు చేయలెత్తి మొక్కినాను మేడం. అంటే మా నాన్నగారిని నేను కాపాడుకోగలిగాను. ఎంత డబ్బు ఉన్నా లేదు మేడం, కానీ నేను ఏమంటున్నంటే ఈ ప్రోడక్ట్ ని నమ్మి ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయండి, 100% వస్తుంది. నా దగ్గర ఇప్పుడు ఒక 47 members టీమ్ ఉన్నారు మేడం. దాంట్లో 10 రిజల్ట్స్ నా దాంట్లోనే వచ్చాయి మేడం. అయితే ఇది వండర్ఫుల్ రిజల్ట్ మేడం. ఈ రిజల్ట్ మాత్రం మీరు ప్రతి ఒక్కరు మరీ గుర్తుపెట్టుకొని ఎవరికన్నా హెల్త్ ఇష్యూ హార్ట్ ప్రాబ్లం వస్తే మాత్రం దీన్ని తప్పకుండా వాళ్ళ చేతికి పెట్టండి. నిజంగా చెప్తున్నా, పల్స్ రేట్ మాత్రం 100% నార్మల్ అవుతుంది.
అది 100% మేడం. ఇంకొకటి నా దగ్గర ఉన్న 47 మెంబర్స్లో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు మేడం. ఏంటంటే ప్రోడక్ట్ సింగిల్ కిట్ తీసుకొని ఆ బెడ్ మ్యాట్ మీద ఇద్దరు పడుకుంటున్నారు. ఇక్కడ కంపెనీ డిజైన్ ఏం చేసిందంటే 1 ప్రోడక్ట్ సింగిల్ కిట్ అనేది ఒక్కరే వాడాలి మ్యాట్ మీద పడుకోవడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పరుపు మీద వేసేసి ఇద్దరు పడుకుంటున్నారు. సో నేనేమంటున్నంటే రిజల్ట్ రమ్మంటే అది కరెక్ట్ కాదు మేడం, అది తప్పు మనం చేస్తున్నాం. సో నేనేమంటున్నంటే మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గైడెన్స్ ఇవ్వండి. ప్రోడక్ట్ ఇచ్చేసి ఏదో ఇచ్చేసామా అయిపోయిందని కాకుండా మీరు ఎలా వాడుతున్నారు, డబుల్ కిట్ తీసుకున్నారా సింగిల్ కిట్ తీసుకున్నారా? సింగిల్ కిట్ తీసుకుంటే ఒకరే వాడండి, ఇద్దరు కాదు. అలా నేను మా టీంలో కూడా ఒక పొరపాటు జరిగితే సర్దిద్దాను మేడం. అలా కాదు ఇలా అన్నాను. మైగ్రేన్ తగ్గింది మేడం మా టీంలో, థైరాయిడ్ తగ్గింది. ఒక ఆవిడైతే మాత్రం కింద కూర్చొని హెవీ ఫ్యాట్ అయిపోయింది, బాత్రూమ్కి వెళ్ళాలంటే పాక్కుంటూ వెళ్ళేది. అలాంటి వ్యక్తి 20 డేస్లో తనంతలో తన గోడ పట్టుకొని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది మేడం, 20 డేస్లో వితౌట్ మెడిసిన్. అయితే ఈడ నేను ఏమంటున్నంటే మన టీం మెంబర్స్కి ఒకటి చెప్తున్నాను మేడం, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిన వాళ్ళకి రిజల్ట్ లేట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిన వాళ్ళకి రిజల్ట్ తొందరగా వస్తుంది. చాలా మంది టైం బీన్ అడుగుతున్నారు, టైం బీన్ కాదు వాళ్ళ బాడీ తత్వము. కానీ కొంతమంది ఇప్పుడు ఈ 20 డేస్లో ఒక ఆవిడ లేచి తనంతలో తాను నడిచింది, తన యాంటీబయాటిక్స్ వాడలేదు కాబట్టి తను 20 డేస్లో రికవరీ అయింది. 20 డేస్లో లేచి తనంతలో తను బాత్రూమ్ పోతుంది. సో నేనేమంటున్నంటే టీం మెంబర్స్, ఇది మంచి ప్రోడక్ట్, దీన్ని కరెక్ట్గా మీరు గైడెన్స్ ఇవ్వండి, ఏమాత్రం మిస్ గైడ్ ఇవ్వకండి. మంచి ప్రోడక్ట్ సాగర్ జోషి గారు 18 సంవత్సరాలు కష్టపడి తను తయారు చేశారు. సో నేనేమంటున్నంటే మా నాన్నగారు నేను ఈరోజు కాపాడుకోవాలంటే ఇది ఈ బయట బెల్ట్ అని నేను 100% చెప్తున్నాను. ఇప్పటికి కూడా తనకు మ్యాటర్ కానీ వినరు మేడం. ఇంకోటి చెప్తున్నాను, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మనం ఏదైనా చెప్తే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఇట్లా చెయ్యమనంటే నేను చెయ్యను అంటారు. ఇంకొకటి ఇప్పటికి కూడా చెప్తున్నా, మనకి తగ్గింది నేను చూశాను మేడం కళ్ళల్లో, కానీ ఇప్పటికి ఏమంటారు నాకు నిద్ర పట్టదు అంటాడు. కానీ నేను గమనించిందంటే హాయిగా నిద్రపోతున్నారు మేడం, కానీ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే నాకు నిద్ర పట్టలే. అంటే అది ఒక ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఏంటంటే ఒప్పుకోరు, ఇష్టపడరు. కానీ నేనైతే గమనించిందంటే ఇది మాత్రం 100% పనిచేస్తుంది మేడం. సో ప్రోడక్ట్ తయారు చేసిన సాగర్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు. చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ షేరింగ్ అని చెప్పాలి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ రోజు ఎంతో మందికి వస్తున్నాయి, సడన్ డెత్ చూస్తున్నాం మనం. సో అలాంటి వారికి మీ టెస్టిమోనీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో మీరు రైట్ హ్యాండ్ కి పెట్టారా లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టారా? మేడం ఇది హై బీపీ ఉంటే రైట్ హ్యాండ్ మేడం, ఎందుకంటే మీరు రైట్ కి పెట్టారు. ఆ టైంలో జస్ట్ క్లారిఫికేషన్, ఎందుకంటే హై బీపీ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ పెట్టాలి, లో బీపీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి. ఏమైతుంది మేడం, నేను ఒక చిన్న మేడం ఏంటంటే ఆ టెన్షన్స్ లో మేడం బీపీ రేజ్ అవుతుంది మేడం. అవును, అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఆ టెన్షన్స్ లో కంపల్సరీ బీపీ రేజ్ అవుతుంది, లో బీపీ రాదు. అవును, అలాంటి పర్సన్ అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా సరే. సో నేనేమంటుంటే నా ఒపీనియన్ ఏంటంటే మేడం రైట్ హ్యాండే మెయిన్. యాక్చువల్ మా నాన్నకు లో బీపీ మేడం, అది కూడా కాకపోతే ఆ సిచ్యువేషన్ కి కంపల్సరీ బీపీ అనేది హార్ట్ బీట్ కానీ ఇవన్నీ కూడా హైలో వెళ్ళిపోతాయి. సో మాక్సిమం రైట్ హ్యాండ్ కానీ నా చిన్న సజెషన్. ఇప్పుడు ఏంటంటే మన సిచ్యువేషన్ హెల్త్ ఛాలెంజెస్ అంటే సడన్ గా ఏదో ఒకటి అయితే మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఈ రోజు వచ్చింది. సో అందుకే మనం చెప్తున్నాం ఈ వైటోరియం ప్రోడక్ట్ ఇట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ అంటే మనకు ఒక అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇంట్లో ఉండి పెట్టుకోమని చెప్తుంటారు డాక్టర్స్, ఎందుకంటే డాక్టర్ దాకా వెళ్లే వరకు మన ప్రాణాలు కాపాడుకోవడానికి. సో అలాగే ఈ వైటోరియం కూడా అలాంటిదే. మీరు దాన్ని ప్రికాషన్ గా అది మన ఆరోగ్యాన్ని తీసుకుంటుంది అనమాట. మనకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ వెళ్లకుండా, బయట మెడికల్ షాప్ కి పరిగెత్తకుండా ఇంట్లోనే మనం రెమెడీ చేసుకోవచ్చు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రివెన్షన్ తీసుకున్నారు సార్, వెంటనే హాస్పిటలైజ్ చేసినప్పుడు ఇన్ టైంలో ప్రాణాలు కాపాడిందని చెప్పవచ్చు యాక్చువల్లీ మన ప్రోడక్ట్. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిసెస్ రాజేశ్వరి గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ వీలైతే మీ వీడియో కూడా ఆన్ చేసుకోండి. రాజేశ్వరి గారు.
ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేసుకోండి. లేదు మేడం. నార్మల్గానే మాట్లాడతాను. ఓకే. నేను అదే మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ప్రోడక్ట్ బాబు కోసం తీసుకోవడం జరిగిందని. సో, రోజు రోజైతే మా బాబు అంటే రాయడం 23rd డే నుండే స్టార్ట్ చేశారు రైట్ హ్యాండ్‌తో. ఇప్పుడు ఇంకా ఓకే. స్మూత్‌గా రాస్తున్నాడు లెటర్స్. ఓకే. సో, వండర్‌ఫుల్ రిజల్ట్స్. బాబు హ్యాండ్ చాలా అంటే ఇట్లా అంతకుముందు ఇట్లా పట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే ఇలా మెత్తగా ఉండేది. ఇప్పుడేందంటే టైట్ అవుతుందనమాట. స్ట్రాంగ్ అవుతుంది హ్యాండ్. హుహు. మా బాబుకు వండర్‌ఫుల్ రిజల్ట్ మేడం. ఎవ్రీడే ఇంప్రూవ్‌మెంటే చూస్తున్నాము. ఓకే. ఇంకా నా విషయంలోకొస్తే నాకు కాళ్ళు తిమ్మిర్లొచ్చేవి ఎక్కువగా. హుహు. సో, ఆ కాళ్ళు తిమ్మిర్లు తగ్గిపోయినాయి. మళ్ళీ స్టెప్స్ ఎక్కితే ఒక 1 ఫ్లోర్ స్టెప్స్ ఎక్కే వరకి నాకు ఈ కాళ్ళు లాగుతా ఉండేవి ఫుల్లుగా. ఎక్కలేకపోయేదాన్ని. హుహు. ఇప్పుడు అలాంటిది నేను 5 ఫ్లోర్స్ మా అపార్ట్మెంట్ ఓన్లీ 5 ఫ్లోర్స్ ఉంటది. ఈజీగా హ్మ్. ఎక్కుతున్నాను, దిగుతున్నాను. ఎప్పుడు ఏ రోజు అసలు నొప్పి రావట్లేదు. అంటే ఇప్పుడు ఒక 2 మంత్స్ అయింది గదా! నా బాడీ ఎట్లయిందంటే ఒక రాయిలాగా ఇట్లా తయారైందనమాట స్ట్రాంగ్‌గా. హుహు. అసలు ఈజీగా ఎక్కేస్తున్నా. మళ్ళీ ఇట్లా ఏదన్నా బరువు ఎత్తాలన్నా సరే హ్మ్. లిఫ్టింగ్ ఈజీగా చేసేస్తున్నా. ఒక హుహు. 20 కేజెస్ బ్యాగు నేను ఈజీగా లిఫ్ట్ చేశాను మేడం. అంతకుముందు ఇట్లా లేపాలి రైస్ బ్యాగ్ అంటే హ్మ్. నా వల్ల అవ్వకపోయేది. నేను ఎనర్జీ 3 పెరిగింది. డేస్ బ్యాకు అసలు హ్మ్. ఈజీగా ఈ బ్యాగ్ అలా తీసి ఇలా పక్కన పెట్టేస్తాను. అంటే ఇంకా హైట్ కూడా ఇట్లా లేపాను. హుహు. పక్కన మా ఫ్రెండ్ ఉండింది. "అదేంటి అలా లేపేస్తున్నావు" అంటే, "ఏమో నాకసలేమీ తెలియట్లేదు. ఇది బరువున్నట్టే నాకనిపించట్లేదు" అంటే, అదే హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా అయినావు. 2 మంత్స్‌లో మేము కూడా చూస్తున్నాము. చాలా అబ్జర్వ్ చేస్తున్నాం నిన్ను. అంటే నేను ముందు కూడా కొంచెం యాక్టివ్‌గానే ఉండేదాన్ని. ఇంకా నా హ్మ్. యాక్టివ్‌నెస్ చాలా పెరిగిందనమాట. ఓకే. మళ్ళీ ఇంకా మా ఫాదర్‌కి షుగర్ కంట్రోల్ అయింది 20 డేస్‌లో. దాంతో హ్మ్. పాటు మా ఫాదర్‌కి ఒక 1 ½ ఇయర్ నుండి రైట్ లెగ్ హ్మ్. స్వెల్లింగ్ ఉండేదనమాట. అంటే హుహు. ఆయనకి కిడ్నీ కొంచెం ప్రాబ్లమ్ అయింది. షుగరు హై లెవెల్‌లో ఉండడం వల్ల. హుహు. సో, అయితే మా ఫాదర్‌కి నేను మా మా ఊళ్ళో ఉంటారు. పంపించాను. నేను లాస్ట్ టైము మా ఫాదర్‌తో వీడియో మాట్లాడిచ్చాను. ఒక అవును. సండే. సో, అవును. అప్పుడు ఆ రోజుకి మా ఫాదర్ వచ్చి సెకండ్ డే. సో, ఆ రోజు హుహుహు. నేను కాలికి ముందు రోజే పెట్టానన్నమాట. మన వాటర్ బాటిల్ ప్యాడ్ పెట్టా. హ్మ్. వాటర్ బాటిల్ ప్యాడ్ పెట్టిన తర్వాత సాటర్‌డే పెట్టాను మార్నింగ్. సాటర్‌డే, సండే 2 డేస్ అలాగే పెట్టాం మేడం. ఓన్లీ స్నానం వెళ్ళేటప్పుడే తీసాం. సో, హ్మ్. మండే రోజు నార్మల్ అయిపోయింది అసలు స్వెల్లింగ్ అంతా. అంటే హుహు. ఎంతోమంది చాలా మందికి కిడ్నీలలో స్టోన్స్ సో, హ్మ్. కిడ్నీల పైన ఎఫెక్ట్ పడడం, ఈ మెడిసిన్స్ తినడం వల్ల చాలా మంది ఉన్నారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి కంపల్సరీ లెగ్స్ స్వెల్లింగ్ రావడము, ఏదో ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. సో, మనొక వాటర్ బాటిల్ ప్యాడ్ పెట్టేస్తే చాలు మేడం. వండర్‌ఫుల్ రిజల్ట్స్ నేను 2 డేస్‌లో వితిన్ 2 డేస్‌లో చూసాను. సో, ఎంతో మందికి మనం ఈ ప్రొడక్ట్‌ని ధైర్యంగా జెప్పొచ్చు. ఎనీ ప్రాబ్లము. నాట్ ఓన్లీ స్వెల్లింగు, పెయిన్స్ మైగ్రేను. నేను గూడా మైగ్రేను ఇవన్నీ గూడా ఒక ఫ్రెండ్‌కి ఇచ్చాను. తలనొప్పికి ఆవిడ నైట్ పడుకునేప్పుడు ఎవ్రీడే పారాసెటమాల్ డోలో 650 యేసుకొని పడుకునేదంట. లేదంటే పారాసెటమాల్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. పెయిన్ హుహు. తగ్గిస్తది గదా! సో, హ్మ్. అలా ఆవిడ కంటిన్యూయస్‌గా సో, ఆవిడ స్కూల్‌లో గూడా వర్కింగ్ అన్నమాట. సో, హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత ఇగ అక్కడ అరిసి, అరిసి వస్తారు గదా! సో, అవును. ఇంటికొచ్చాక మళ్ళీ ఇంట్లో పనులు, ఇంట్లో టెన్షన్స్ దాంతో ఇంకా ఆవిడకి తలనొప్పి భరించలేకుండా ఉండేదంట. సో, నిద్ర గూడా పట్టకపోయేది. అలాంటి ఆవిడ మన ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఇంకా స్కూల్ నుండి రాగానే వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ మన మ్యాట్రెస్ పైన పడుకోవడం వల్ల ఇంకా టాబ్లెట్ వేయడం ఆమె మొత్తం స్టాప్ చేసింది. ఫస్ట్ డే నుండే. మన ప్రొడక్ట్ హుహు. ఇచ్చిన ఫస్ట్ డే నుండే టాబ్లెట్ స్టాప్ అయిపోయింది మేడం. ఆవిడ అయితే ఓహ్! నాకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్తుందో నేను కనిపిస్తే, "థాంక్స్ రాజేశ్వరి. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నేను టాబ్లెట్ మానేశాను తలనొప్పికి" అని హుహు. చెప్పింది. మళ్ళీ నిద్ర గూడా బాగా పోతుందంట తను. హుహు. సో, మనము ఈ ప్రొడక్ట్‌ని ఎవ్వరికైనా చెప్పొచ్చు మేడం. ఎలాంటి హ్మ్. డౌట్ అక్కర్లేదు. 100% రిజల్ట్స్ వస్తున్నాయి. నేను గూడా చాలా మందికి ఇస్తున్నాను. హ్మ్. ఇప్పుడిప్పుడే. సో, అందరి దగ్గర నుండి ఇంకా నేను టెస్టిమోనల్స్, ఫీడ్‌బ్యాకు కొంచెం వేరే బిజీ షెడ్యూల్ వల్ల పోయాను. నెక్స్ట్ టైమ్ ఓకే. నుండి తీసుకొని అవి గూడా నేను షేర్ జేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మామ్. థాంక్స్ టు ఓకే. సాగర్ జోషి సార్ అండ్ నాకు ఈ ప్రొడక్ట్ ఇచ్చిన విజయ్ భాస్కర్ గౌడ్ గారికి గూడా నేనెప్పుడూ రుణపడి ఉంటాను. థాంక్ యూ లాట్.
ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఎందుకో వీడియో అయితే ఆన్ చేయలేదు. ఓకే బట్ ఎనీవే వండర్ఫుల్ షేరింగ్. బట్ వీడియో ఆన్ చేసుకోవాలి రైట్. సో వేరే వాళ్ళ మేడం నెక్స్ట్ నమ్మకం టైం. కాదు. ఓకే ఓకే నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ వీడియో ఆన్ షూర్. చేసుకోండి. ఓకే ఓకే స్మైల్. షూర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మీ అబ్బాయిది కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి. చూడండి అంటే పారాసిటమాల్ డైలీ వేసుకుంటే కూడా అదొక పెయిన్ కిల్లర్ లాంటిదే. సో అది కూడా కిడ్నీకి ప్రాబ్లం ఇస్తుంది. సో అలాంటిది టాబ్లెట్స్ మానేసి ఈ ప్రోడక్ట్ ద్వారా తనకి రిజల్ట్ వచ్చింది. సో తన లైఫ్ కూడా మీరు కాపాడారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఎస్ నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ శివ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ కైండ్లీ వీడియో కూడా ఆన్ చేయండి శివ గారు. నమస్కారం మేడం. నమస్తే చెప్పండి. ఏం లేదు మేడం, నాకు మొన్న అంటే వారం రోజుల కింద ఈ పొద్దుటి దినం నిన్నటి దినం సాటర్డే అది కొంచెం ఏమైంది అంటే 2 months కింద ఛాతీలో జర నొచ్చినట్లు అయింది. వికారాబాద్ జిల్లా హాస్పిటల్ పోయినా. వికారాబాద్ హాస్పిటల్ పోతే ఈసీజీ తీపించుకున్నా మేడం. ఇక్కడ బ్లడ్ బ్లాక్ అయిందంట అని చెప్పి వచ్చింది. ఇక హైదరాబాద్ పోయినా హాస్పిటల్లో అది యాంజియోగ్రామ్ చేపించుకొని వచ్చిన మేడం. అందు గురించి దీని గురించి తెలుసుకుందామని మాట్లాడుతున్నా మేడం. అట్లానే ఇది ఎట్లా తగ్గాలి, పొట్ట ఉంది ఇది తగ్గాలి. యాంజియోగ్రామ్ చేశారా? యాంజియోగ్రామ్ చేశారు మేడం. రిపోర్ట్ ఏమొచ్చింది? రిపోర్టు ఇచ్చిరు కానీ నేను చూసుకోలేను మేడం అది ఏముంది అనేది. మీకు ఎవరు చెప్పారు? ఈ మీ మీటింగ్ ఎవరు ఇన్వైట్ చేశారు? నందు. ఓకే సో మీరు ఏం చేయండి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ప్రోడక్ట్ మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. మీకు ఏదైతే బ్లడ్ బ్లాక్ అయిందని చెప్తున్నారో ఈసీజీలో వచ్చిందన్నారు కదా, అది కూడా క్లియర్ అయిపోతుంది. ప్రాబ్లం లేదు. ఏముందా మేడం? ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు వాడండి. ఇది వాడితే ఎన్ని రోజుల్లో తెలుస్తుంది మేడం? అది మీరు ప్రాపర్ గా ఎలా వాడతారో, ఎలా వాడాలి, మీకు ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తారో వాళ్ళంతా చెప్తారు. ఓకే సో రెగ్యులర్ గా వాడండి. ఏ విధంగా వాడాలని కూడా చెప్తారు. సో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఒక 2 months కి చెకప్ కి వెళ్ళండి. ఓకే మళ్ళీ 2 months కి చెకప్ కి వెళ్ళాలా? కానీ ఇప్పుడు యాంజియోగ్రామ్ డాక్టర్ ఏదంటారో అది ఫాలో అవ్వాలి. డాక్టర్ ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారో అవన్నీ వాడాలి. డాక్టర్ చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ పోయినా మేడం. హైదరాబాద్ పోతే వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చిర్రు. అది బ్లడ్ ఇక్కడ బ్లాక్ అయిందంట అని చెప్పిండ్రు. యాంజియోగ్రామ్ చేస్తే చెప్పేసారు మేడం. చెప్పిర్రు ఇక టాబ్లెట్స్ ఇచ్చిర్రు, అవి వాడుతున్నా. మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మంట అని చెప్పారు మేడం. మళ్ళీ చెక్ చేసుకునేకి వెళ్ళాలి. వారం తర్వాత మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి చెక్ చేసుకోండి. లోపల ప్రోడక్ట్ తీసుకొని వాడండి. మేడం అక్కడ బ్లడ్ ఎందుకు బ్లాక్ అవుతుంది మేడం? అట్లా ఎందువల్ల అవుతుంది? ఎందువల్ల అవుతుందంటే మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ మీకు ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. రిపోర్ట్స్ చూస్తే గానీ మనకు అర్థం కాదు. మీ రిపోర్ట్స్ యాంజియోగ్రామ్ రిపోర్ట్స్ చూస్తే గానీ అర్థం కాదు. ఓకే రిపోర్ట్స్ అంటే వాళ్ళు చెక్ చేసింది మొత్తం రిపోర్ట్ ఇచ్చిర్రు చూడ, అదే మేడం? అది చూస్తే గానీ మనం చెప్పలేం దాంట్లో ఏం రిపోర్ట్ వచ్చింది. సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఓకే బ్లడ్ క్లాట్ అయిందంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. బ్లడ్ అనేది థిక్ అయిపోయింది. అక్కడ వచ్చి అది స్టోర్ అయింది అనమాట. అంతే. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవుతుంది. బ్లడ్ పల్చగా అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ బ్లడ్ క్లాట్ కూడా క్లియర్ అయిపోతుంది. మీరు వాడండి, రిజల్ట్ ఉంటుంది. మేడం యాంజియోగ్రామ్ చేస్తే అది తీసేసినట్టేనా మేడం? యాంజియోగ్రామ్ చేస్తే ఆ బ్లడ్ బ్లాక్ అయింది, అది వెళ్ళిపోవచ్చా? డాక్టర్ మెడిసిన్స్ ఏమి ఇచ్చారు దాన్ని బట్టి ఉంటది. సో 1 week తర్వాత మళ్ళీ రమ్మన్నారు కదా, ఒకసారి కన్సల్ట్ చేయండి డాక్టర్ ని. ఈ లోపల ప్రోడక్ట్ కూడా వాడొచ్చు. మీరు ఏం కాదు, ప్రోడక్ట్ మీకు సేవ్ చేస్తుంది. ఇది వాడొచ్చా? వాడొచ్చు వాడాలి. మీరు అదే వాడదాం. వాడాలి.
వాడదామనే నందుకు కలిసినందుకు దీని డీటెయిల్స్ మొత్తం ఇట్లా ఉంటది. నేను ఇంత లావు ఉన్నావు కదా, రోజు ఆ, ఇది వాడితే నీకు ఒక 2 months 3 months కల్లా నువ్వు యాక్టివ్ అయిపోతావు మనిషి అంట అని చెప్పిండు నందు. బ్లడ్ సర్కిల్ మంచిగా అవుతుంది, బ్లడ్ పల్సగా అవుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పిండు. అందు గురించి దీన్ని వాడదామని నేను అనుకుంటున్నా మేడం. అట్లానే వాడండి వాడండి, ఎక్సలెంట్. కానీ డాక్టర్ ని కలవాలి, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఓకేనా? డాక్టర్ ఇచ్చిన మందులు కూడా వాడాలా మేడం? వాడాలి వాడాలి, కంపల్సరీ. ఓకే 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 మేడం. ఓకే అండి. ఓకే ఓకే, మేడం. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఏం భయం లేదు, ప్రోడక్ట్ వల్ల మీకు అంతా మంచిగా ఉంటుంది. ఓకే, సో అదే నెక్స్ట్ నాకు బూగుల్ అవుతుంది, ఏమైతుంది అనేది బూగుల్ అవుతుంది అట్లా. ఏం కాదు ఏం కాదు, ఇంకా మంచిగానే అవుతుంది, ఏం కాదు. ఓకేనా? ప్రాబ్లం కదా, ఏం కాదు. మీరు హార్ట్ గురించి. మీరు ఒక పని చేయండి, 1 week తర్వాత డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ మాట్లాడండి. మీకు ఎవరైతే బిజినెస్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారో వాళ్ళ దగ్గర 1 week ఆగండి. ఓకే 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 ఓకే. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రామ్ ప్రసాద్ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Happy great morning, madam. మార్నింగ్, గ్రేట్ మార్నింగ్. How are you, చెప్పండి. madam? యా ఫైన్, థ్యాంక్ యూ. వాట్ So అబౌట్ యూ? yeah, I'm fantastic, madam. I'm fantastic, marvelous. And first of all, I would like to say thanks to first Venkatraj sir and you. ఎందుకంటే ఇంత వండర్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బట్ ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు రావాలి, మన టెస్టిమోనియల్స్ ఇవ్వాలి. సో బట్ ద టైం బీయింగ్ ఏంటంటే మన బిజీ స్కెడ్యూల్, సండే అయ్యేసరికి మనకు కూడా వర్క్లో కొంచెం బిజీ ఉంటున్నాం కాబట్టి సో టెస్టిమోనియల్స్కి కొంచెం లేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేడం, నేను రీసెంట్గా Jan 5th నేను మార్చలలో ఒక పేషెంట్కి మన ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది మేడం. ఓకే. సో యాక్చువల్లీ ఆ పేషెంట్ వచ్చేసి స్పైనల్ కార్డ్ సాక్రమ్ ప్రాబ్లం మేడం. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది, సాక్రమ్లో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ తిరిగారు, హాస్పిటల్కి వెళ్ళారు. సో దెన్ డాక్టర్ సజెస్ట్ ఏం చేస్తారంటే మీకు సర్జరీ మ్యాండేటరీ అండి, సర్జరీ చేయాల్సిందే, ఎందుకంటే లేదంటే ప్రాబ్లం అవుతుంది. తను కూర్చోలేడు, ఈవెన్ దో పడుకోలేడు. అలాంటి సిచ్యువేషన్, ఏజ్ అబౌవ్ 60 years ఉంటాడు. సో నేను Jan 5th ఇచ్చాను, వాళ్ళకి చెప్పాను 3 months అయితే మీరు ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది, 3 months తర్వాతనే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పాను. సో ద మిరాకిల్ ఏంటంటే వాళ్ళు 15 daysలో నాకు కాల్ చేశారు. 15 daysలో ఆయన ప్రాబ్లం క్యూర్ అయింది. దెన్ మార్చల్ టు శ్రీశైలం దే వాస్ ట్రావెల్ ఫర్ దర్శనం. ఓకే. కార్లో వాళ్ళు ట్రావెల్ చేసి శ్రీశైలం దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చారు. వెరీ గుడ్. ఆ తర్వాత నాకు కాల్ చేసి ఇట్లా సార్ సంగతి అని, నా నెంబర్ కోసం నెంబర్ మిస్ అయిందంట వాళ్ళ దగ్గర. దెన్ వాళ్ళు నాకు వేరే పర్సన్ ద్వారా కాల్ చేయడం జరిగింది. మన వేరే డౌన్లైన్ కార్తిక్ సార్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళకి సజెస్ట్ చేశారు, రమణరాజు అని, యాక్చువల్లీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాళ్ళు. సో వాళ్ళు వాడారు, వాళ్ళ స్కూల్లో వీళ్ళ పిల్లలు చదువుతున్నారని చెప్పి వాళ్ళు అట్లా సజెస్ట్ చేయడం జరిగింది. సో రియల్లీ వండర్ఫుల్. ఏంటంటే మళ్ళీ నేను మొన్న లాస్ట్ వీక్ బ్యాక్ నేను వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో నేను వేరే మన వర్క్ మీద వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్తే రియల్లీ అసలు అమేజింగ్ ఏంటంటే, ఆ రోజు మేము ఇంటికి వెళ్ళినప్పుడు తను కూర్చొని లేవలేని పొజిషన్ ఉన్న పర్సన్, మేము ఇంటికి వెళ్ళినప్పుడు తను మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. అండ్ ఆ రోజు మార్నింగ్ తను వాళ్ళ పిల్లలది ఏదో వర్క్ ఉంటే ఆ వర్క్కి బయటికి వెళ్ళేసి వచ్చాడు. తను వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మంచిగా మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇన్వైట్ చేసిన తర్వాత అసలు మేము మిరాకిల్ ఏంటంటే, వాళ్ళు అసలు ఆయన నడుస్తున్నాడు, కాళ్ళవాపులు తగ్గిపోయాయి. సో నేను ఇట్లా ఏంటంటే, సార్ చాలా సూపర్ ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి, సార్ మీరైతే మా పాలిటీ దేవుడు, మా ఆయన బతుకుతాడన్న ఆలోచన అయితే లేకుండే, నిజంగా చనిపోతాడు అనుకున్నాము. బట్ ఆ దేవుడు మీ మూలంగా వచ్చిర్రు, మమ్మల్ని కంపించండి. ఆవిడ ఒక చిన్న పిల్లని ఎట్లా హక్ చేసుకుంటుందో, నా బంగారు కొండ, మా నాన్న నీ వల్లనే మా ఆయన నిలబడ్డాడని చెప్పి చేసుకుంటే రియల్లీ ఆసమ్ మేడం. 1 కోటి రూపాయల లాటరీ తగిలితే కూడా మనకు అంత ఫీలింగ్ అనిపించదు. రియల్లీ ఆసమ్. సో ఇలాంటి టెస్ట్ మనీ కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయడం జరిగింది. సో మాకు ఇలా రిజల్ట్స్ జరిగింది, ఇది జరిగింది ఇట్లా అని చెప్పి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళు కూడా మనకు ప్రోడక్ట్ గురించి మళ్ళీ ఆర్డర్ పెట్టారు. అండ్ నేను ఎవరికైతే ఎవరైతే సజెస్ట్ చేశారో హెడ్ మాస్టర్ వాళ్ళు, సో వాళ్ళు కూడా 15 years బ్యాక్ నుంచి సియాటికా ప్రాబ్లంతో బాధపడుతున్నారు వాళ్ళు. అంటే నిద్ర లేకపోవడము, సియాటికా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇవన్నీ ఉండే. సో అది కూడా చాలా మంచి వండర్ఫుల్ రిజల్ట్స్ రావడం జరిగింది మేడం వాళ్ళకి. సో రియల్లీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన సాగర్ జోషి గారికి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మన వెంకటరాజ్ సార్ గారికి. ఎందుకంటే
ఇంత మంచి ప్రోడక్ట్ని మన హైదరాబాద్కి మన తెలుగు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం రియల్లీ వండర్ ఇది. ఇంకోటి ఏంటంటే నా టెస్ట్ మనీ కూడా నేను స్పాండలైటిస్ డిస్క్ బల్జ్తో ప్రాబ్లం పడుతున్నావండి, C6, C7, L4, L5. సో నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యూజర్గా ఉన్నాను. దెన్ ఐ గాట్ మిరాకిల్ రిజల్ట్స్. 15 days కంటిన్యూగా నాన్ స్టాప్గా నేను వాడడం జరిగింది. నాకు చాలా మంచి రిజల్ట్స్ జరిగింది. సో నాకు డాక్టర్స్ ఏం చెప్పాడు, లాంగ్ డ్రైవ్ చేయకూడదు, వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, ఫిజియోథెరపీ చేయించుకోవాలి అండ్ జర్నీ చేయకూడదు అని చెప్పారు, సిస్టమ్ వర్క్ చేయొద్దు అని చెప్పారు. ద థింగ్ ఏంటంటే లాంగ్ డ్రైవ్ చేయొద్దు అన్నారు. బట్ నేనే నా ఓన్గా లాంగ్ డ్రైవ్ నేను లాస్ట్ 2 months నుంచి ఆల్మోస్ట్ ఒక 3000 to 5000 km కార్ డ్రైవ్ చేసుకుంటూ తిరుగుతున్నాను నేను విత్ యాక్టివ్. ఓకే. అందులో మన సార్ కూడా తెలుసు, సంతోష్ సార్ కూడా తెలుసు, మన రవి సార్ కూడా తెలుసు. సో ఈవెన్ నిన్న కూడా నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి మార్నింగ్ రావడం జరిగింది. బెంగళూరులో కూడా చాలా వండర్ఫుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి మనకి. సో వాళ్ళు కొంచెం కొద్దిగా అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తామని కూడా చెప్పారు, వాళ్ళకి కొంచెం టైం కావాలని. ఇంకొక విషయం నేను చెప్తున్నాను ఏంటంటే మేడం, చాలా మంది ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, 1 month అవుతుంది, 2 months అవుతుంది, నాకు కొంచెం టైం పడుతుంది రిజల్ట్ అంటే. మన ప్రోడక్ట్ దేనికి మెడిసిన్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ డూయింగ్ ప్రాపర్లీ. ఫస్ట్ వాడడం ప్రాపర్ చేయండి, అది బాడీని బట్టి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ పర్సన్కి 15 days, నేను 3 months చెప్పాను, విత్ ఇన్ 10 days తనకి రిజల్ట్స్ జరిగింది. సో అతనికి 10 days వచ్చిందంటే మిగతా వాళ్ళకి 10 days రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే, మీరు ప్రాపర్గా వాడండి. మీరు వాడారు కదా, తీసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళకి ప్రతిసారి కాల్ చేసి మాకు ఇప్పుడు రావట్లేదు, మాకు ఇంకా టైం పడుతుందా, మాకు ఎన్ని రోజుల రిజల్ట్స్ వస్తుంది. మనం గాడ్ కాదు అండ్ మన దేవుడు కాదు. సో మనం వాడుకుంటూ పోవాలి, ప్రాపర్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేడం, సేమ్ స్పైనల్ ప్రాబ్లమే నేను రీసెంట్గా మొన్న ఫ్రైడే రోజు మన కొత్తపేట ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఒక ఫీమేల్ క్యాండిడేట్ మేడం, వాళ్ళు ఆల్మోస్ట్ సర్జరీకి ప్లాన్ అయ్యేసి మొత్తం ప్యాక్ తీసుకొని సర్జరీ చేసుకోవడానికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి వచ్చారు. రావడం తర్వాత మన ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది, దీని రిజల్ట్స్ చెప్పడం జరిగింది, అసలు ఇది ఎట్లా అని చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా స్పాట్ డిసిషన్ తీసుకున్నారు. సార్ మేము ఇన్ని రోజులు ఖర్చు పెట్టాము, 10 years నుంచి బాధపడ్డాము, ఒక 3 months నేను ఇది వాడతాను సార్, ఆ తర్వాత తగ్గకపోతే నేను హాస్పిటల్కి వెళ్తానంటే నేను ఒకటే చెప్పాను, 3 months అన్నారు కదా, వండర్ఫుల్ రిజల్ట్స్ మీకు వస్తుంది, సర్జరీ కూడా మీకు ప్రాబ్లం, సర్జరీ చేయించుకోవడానికి కూడా మీకు అవసరం రాకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఫుల్ ఆఫ్ విత్ ద కాన్ఫిడెన్స్. ఎంత అంటే 100% కాన్ఫిడెన్స్తో నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాడుతున్నారు. ప్రజెంట్ ఒక 1-2 day రిజల్ట్స్ అయితే ఓకే, వాళ్ళకి మంచి స్లీప్ మోడ్ అయితే ఉంది, బాగా స్లీప్ అవుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. రియల్లీ ఇట్స్ వండర్ మేడం. బట్ నేను అందరికి సజెస్ట్ చేసిందంటే, రియల్లీ ప్రాపర్గా వాడకం అనేది చేయండి. ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా వేలో వాడండి. మీకు అర్థం కాకపోతే మీ అప్లైనర్ని అడగండి, వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఇంకా ఎవరైనా సూపర్ అప్లైనర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏ డిసీజ్కి పనిచేస్తుంది, ఏ డిసీజ్కి పనిచేయదు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో ఓకే అండి, నా టెస్టిమోనియల్ అయితే ఇంతే, ఇంకా చాలా ఉంది, బట్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు బి వేస్ట్ ద టైమ్. ఆల్ ఆఫ్ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్న టెస్టిమోని ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ మీ ఇన్వైటింగ్ దిస్. అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు, చాలా ఎక్సలెంట్ షేరింగ్ అనేది ఇచ్చారు. ఇంకొంతమంది కూడా హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయాలి. ప్రోడక్ట్ అనేది ఎన్నో డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ ప్రదీప్ రాజ్ గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ వీడియో కూడా ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం, నా వాయిస్ క్లియర్? వాయిస్ క్లియర్, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ ప్రదీప్ రాజు ఫ్రమ్ శ్రీకాకుళం మేడం. సో నాకైతే డస్ట్ అలర్జీ ప్రాబ్లమ్ విషయంలో ఒక వండర్ఫుల్ రిజల్ట్ నాకు రావడం జరిగింది మేడం. సో సుమారుగా ఇసినోఫిలియా ప్రాబ్లం అనేది దగ్గర దగ్గర 10 years నుంచి ఉండేది మేడం. సో లో చాలా ఇబ్బంది పడ్డాను మేడం చెప్పాలంటే. సో లాస్ట్ 3 years బిఫోర్ ఏమో ఒక సీనియర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కలిసాను మేడం చెప్పాలంటే. అతను ఏం చెప్పాడంటే, మీకు వచ్చిన ఈ ప్రాబ్లం అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది, సో దానికి తగ్గ మీరు మెడిసిన్ వాడుకుంటూ మీరు కొన్ని తీసుకుంటే మీకు వచ్చిన సమస్య కంట్రోల్లో ఉంటుంది చెప్పడం జరిగింది మేడం. సో అప్పటి నుంచి ఇన్హేల్ ఒకటి, నాజల్ స్ప్రే ఒకటి, మెడిసిన్ టాబ్లెట్ ఒకటి వాడేవాడు అనమాట. సో ఇలా వాడుతున్న క్రమంలో ఇది మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా నాకు చాలా సార్లు ఇబ్బంది గురయ్యేవాడిని. నాకు ఎక్కువగా ఉండే సమస్య ఏంటంటే, ఏమాత్రం దుమ్ము ధూళి పడినా ఎంత జలుబు చేసేది, అలాగే కూలింగ్ ఐటమ్స్ తిన్నా పడేది కాదు.
అలాగే తలస్నానం చేసిన రోజు అయితే చాలా ఇబ్బంది పడేవాడిని. అలాగే వింటర్ సీజన్ వస్తే చాలా భయం అనమాట. సో అలాంటి టైంలో ఈ సిస్టమ్ గురించి మీ వల్ల నాకు తెలియడం జరిగింది. సో చెప్పారంటే కంపల్సరీ తగ్గుద్ది వాడుతుందని చెప్పడం జరిగింది. సో మరి డాక్టరే తగ్గదు అన్న ప్రాబ్లం అండి. మీరు ఇది తగ్గుతుందని చెప్పడం వల్ల నేనైతే అంత వేగంగా నమ్మలేకపోయానమాట. కానీ మీరు మీ బట్టి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించడం వల్ల, దానికి సంబంధించిన వీడియోస్ పంపించడం వల్ల నేను సుమారుగా 15 రోజులు దాన్ని స్టడీ చేసి చూడడం జరిగింది అనమాట. సో స్టడీ చేసి చూసాక దాని గురించి నాకు అర్థమైంది అనమాట. సో అది దాని వాల్యూ అర్థమైంది. సో వెంటనే నేనైతే కిట్ తెప్పించుకున్నాను, వాడడం స్టార్ట్ చేశాను. 10 సంవత్సరాలు ఉన్న సమస్యకి నాకు 15 రోజుల్లో నాకు పరిష్కారం కనిపించింది మేడం. సో ఎక్స్ట్రా ప్రోడక్ట్ మాటలు లేవు మేడం చెప్పాలంటే. దమ్మున్న ప్రోడక్ట్ ఎవరికైనా ధైర్యంగా ఇవ్వచ్చు, చెప్పొచ్చు. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఇన్ని రకాల సమస్యలు అంటే యాక్చువల్గా ఆస్మా ప్రాబ్లం కి బ్లడ్ రిలేషన్స్ కి సంబంధం ఉంటుందా లేదా అని చిన్న డౌట్ ఉండేది యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఈ చూసుకుంటే 100 రకాల ఆరోగ్య సమస్యలు అంటే 99 రకాల ఆరోగ్య సమస్యలకు ప్రధాన మూల కారణం బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మేడం. ఎప్పుడైతే మనకు ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్ మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా డౌన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రూట్. ఇక్కడ మన ప్రొడక్ట్ కూడాను ఏ రోగం మీద పనిచేయదు మేడం. అదే మీరు అన్నట్టుగా రోగానికి రూట్ కాజ్ ఏంటి, మూల కారణమైన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి మేడం, నాకే కాదు. సో నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో నా ద్వారా నాకైతే కాన్ఫిడెన్స్ పెరిగింది. ధైర్యంగా ఒక 200 పైగా మెంబర్స్కి అయితే దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఎంతో మందికి ఒక ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే హ్యాపీనెస్ వేరే మేడం. సో ప్రొడక్ట్ ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ ని కనిపెట్టి డిజైన్ చేసిన సాగర్ జోషి గారిని, అదే విధంగా మన ఏపీ తెలంగాణకి పరిచయం చేసిన వెంకటరాజు గారిని, అదే విధంగా మిమ్మల్ని కూడా, ఎందుకంటే మీ వల్ల నాకు ఆ ప్రొడక్ట్ రావడం జరిగింది. ఎప్పుడు లైఫ్ లాంగ్ అయితే నేను మర్చిపోలేను మేడం. ఒక వండర్ఫుల్ రిజల్ట్స్, వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది కిట్ వాడే విధానంలో కొద్దిగా కొన్ని లోపాలు కూడా జరుగుతున్నాయి అనమాట. కొందరు ఏం చేస్తున్నారంటే బెల్ట్ ఒకటి వాడడం, వాటర్ బాటిల్ ఎనర్జీ ప్యాడ్ ఇంకోటి వాడడం, మ్యాట్రస్ ఇంకోటి వాడడం, ఇలా వాడుతూ ఉండడం వల్ల వాళ్ళ రిజల్ట్ అనేది కనిపించకపోవచ్చు, స్లోగానే రావచ్చు. కానీ ఈ సిస్టంలో మాత్రం వాటర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. వాటర్ మాత్రం కంపల్సరీ తాగుతూ ఉండాలి. వాటర్ లో చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనమాట, నేను చాలా అబ్జర్వేషన్ చేసిన కూడా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ సిస్టమ్ తో వాడడం పాటు పర్ఫెక్ట్ గా వాడడం అయితే చేయండి సార్, ప్రతి ఒక్కరు నేను చెప్పేది అనమాట. సో ఈ విధంగా ఒక మెడిసిన్ ఫ్రీ సొసైటీని నిర్మించడంలో మా వంతు, మా పాత్రని అయితే మేము పోషిస్తున్నాం మేడం. నాకు ఎలాంటి అవకాశం ఇచ్చిన మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రదీప్ రాజ్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. ఇస్నోఫీలియా అనేది తగ్గదు, హోమియోనో ఏదో వాడుతూనే ఉండాలి. బట్ మీకు ఈ ప్రోడక్ట్ వల్ల 100% రిజల్ట్ ట్రై చేస్తాను. ఆయుర్వేదిక్, హోమియోపతి, అలోపతి ఇంకా రకరకాల ప్రయత్నం చాలా చేశాను అనమాట. ఏ ప్రయత్నం వల్ల క్లియర్ కాని సమస్య ఈ మ్యాగ్రీ థెరపీ వల్ల జరిగింది మేడం. అంటే మెడిసిన్ వల్ల క్లియర్ కాని సమస్య మ్యాగ్రీ థెరపీ చేయగలుగుతుందంటే అందులో ఉన్న దమ్ముని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, ప్రదీప్ రాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా ప్రోడక్ట్ అంత తొందరగా నమ్మారు. 15 days రీసెర్చ్ చేశారు, చేసి 100% రిజల్ట్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ రోజు ఒక గ్రేట్ లీడర్ ఫామ్ లో వెళ్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ రాజ్ గారు. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ భరత్ కుమార్ గారు. అన్మ్యూట్ సార్, వీలైతే మీ వీడియో ఆన్ చేయండి. ఎస్ మేడం, నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు భరత్ కుమార్ మేడం. నాకు ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేసిన వాళ్ళు వెంకటరమణ సార్, అదే విధంగా రఘు ప్రవీణ్ సార్. నా అప్లైనర్స్ వచ్చేసి టీవీఎన్ రాజు అండ్ సుధీర్ సార్. యాక్చువల్ గా ఇది ప్రోడక్ట్ నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేడం, రీసెంట్ గా జరిగింది. మన ఈబోయిటోరియం ప్లాన్ మీద నేను మన టూ వీలర్ మీద ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాను మేడం. ఇట్లనే వెళ్తుంటే సడన్ గా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వల్ల నాకేమైపోయింది, ఒకటేసారి చూసుకోలేదు, అది సడన్ గా బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా నరం పట్టేసినట్టు అయిపోయింది. నాకు ఏమైపోయింది, మామూలు చాలా బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యేటోండి.
ఎంత బ్యాక్ పెయిన్ అంటే ఇంట్లో మా మదర్ కూడా చూసి ఏమైంది అసలు కూర్చోలేకపోయేటోని, అసలు మామూలు పడుకుంటే లేవడం కూడా చాలా కష్టంగా ఉంటుండే. మా మదర్ కూడా చూసి అసలు ఏమైంది హాస్పిటల్కి వెళ్ళు, ఇంత మన పెయిన్ కిల్లర్స్ వేసుకో, అది ఇది అని చాలా ఇమ్మడి పడేటోళ్ళు అనమాట. ఇక నేను మన ఈ బయోటోరియం పని మీదనే వెళ్ళిన కాబట్టి నన్ను సెట్ చేయడం కూడా ఈ బయోటోరియం పని అన్నట్టుగా నేను ఈ బాధ్యతను ఈ బయోటోరియం అప్పచెప్పి మనకున్న మ్యాట్రిక్స్ మీద డైలీ పడుకోవడం చేసిన మేడం. మన మ్యాగ్నెటిక్ వాటర్ ఉంది కదా మేడం, మ్యాగ్నెటిక్ వాటర్ తో డైలీ బ్యాక్ సైడ్ మంచిగా ఇట్లా వీపులా మసాజ్ చేసుకోవడం, నా అంతలు నేను డైలీ రెగ్యులర్ గా మన బెల్ట్ వాడటము, ఇవి రెగ్యులర్ గా చేసేటోండి మేడం. ఇంకా ఇలా చేస్తూ నాకు మెల్లగా ఒక 1 వీక్ లా నాకు ఈ డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది మేడం. ఇంకా డిఫరెన్స్ తెలిసి నా అంతలో నేను మెల్లగా లేవడము, మామూలుగా ఇంకా డ్రైవింగ్ ఇంకా బాగా స్మూత్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడము, పెయిన్ నుంచి టోటల్ గా రిలీఫ్ అయిపోయింది. ఇంకా టోటల్ గా చెప్పాలంటే ఆ విధంగా నా పర్సనల్ గా ఈ బయోటోరియం ప్రోడక్ట్ చాలా చాలా నాకు మేలు చేసింది మేడం. ఇది ఇంకొకటి మా ఫ్యామిలీలో మా ఫాదర్ కి వచ్చేసి ఏంటంటే తనకు కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉండే, దానివల్ల ఏమైపోయింది కొంచెము ఈ బోన్ మ్యారీలో కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల రక్తం తనంతట తాను ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోయింది బాగా. అట్లా ఏమైపోయిందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయించాలి తనకు. ఎవ్రీ 1 వీక్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ ని ట్రాన్స్ఫ్యూజ్ చేసుకొని రావాలన్నమాట. ఇది రెగ్యులర్ గా ఉంటుండే. ఇక నాకు ఒకసారి మన ప్రోడక్ట్ పరిచయం అయిన తర్వాత మెల్లమెల్లగా మనము మన మ్యాగ్నెటిక్ వాటర్ దాగిపియడము, చేతికి బెల్ట్ పెట్టియడము, ఈ మ్యాట్ వాడిపియడము, ఇది మెల్లమెల్లగా చేసిన. స్టార్టింగ్ మా ఫాదర్ కూడా నమ్మలేడు అసలు, ఇవన్నీ ఏంది, నేను వేసుకోను, నేను తాగను, నేను పెట్టుకోను అన్నట్టు చాలా ముందుకేస్తుండే. నేను ఎలానో అలా మెల్లమెల్లగా వాటర్ తాగిస్తోని, బెల్ట్ పెట్టిస్తోని, అలా చేస్తూ మెల్లగా తను ఏమైపోయింది 1 వీక్ కి హాస్పిటల్కి వెళ్ళేవాడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కి, ఇప్పుడు 1.5 month కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా 100% లా తను యూజ్ చేసేది ఒక 40 to 50% యూజ్ చేస్తుంటాను. ఇంకా 100% యూజ్ చేస్తే ఇంకా క్యూరింగ్ రేట్ ఇంకా పెరుగుతుంది అనేసి నా యొక్క భావన. ఇంకొకటి, ఇంత మంచి కంపెనీని, ఇంత మంచి ప్రోడక్ట్ ని మన తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరాజు సార్కి అయితే నా నమస్కారాలు. అదే విధంగా ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తూ ఇంత ఓపికతోని, ఇంత పేషెన్స్ తోని మీరు కండక్ట్ చేస్తున్నందుకు మీకు కూడా నా నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. మీ టెస్టిమోనియల్ ఇలానే అందరూ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ భరత్ కుమార్ గారు, చాలా ఎక్సలెంట్ షేరింగ్ ఇచ్చారు. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి ఉన్న సమస్య ఈ రోజు లేడీస్ లలో అయితే చాలా ఉంటుంది. సో అలాంటిది వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ ఈ ప్రోడక్ట్ ద్వారా బ్యాక్ ఏక్ అనేది క్యూర్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ అండి, ఒక వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చినందుకు. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ ఖలీల్ అహ్మద్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. నేను ఈ రోజే మీటింగ్ గురించి విన్నాను మేడం. మార్నింగ్ మా ఫ్రెండ్ వచ్చేసి కాల్ చేశారు నాకు, అబ్దుల్ జలీల్ అని, ప్రొఫెసర్ ఆయన. అయితే ఈ ప్రోడక్ట్ బాగుంది భయ్, మీరు చూడండి, వేరే చాలా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పారు ఆయన. అయితే కొత్తగా ఈ రోజే జాయిన్ అయ్యాను మేడం మీటింగ్ లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా రిలేటివ్స్ లో హెర్నియా ప్రాబ్లం తెలుసా మేడం? తెలుసు. హెర్నియస్, తర్వాత బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, తర్వాత థైరాయిడ్, తర్వాత పిల్లలు లేకపోవడం, మన రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు మన ఫ్రెండ్స్ లో. వీళ్ళకి ఇది రికమెండ్ చేయవచ్చా మేడం? ఇప్పటిదాకా రివ్యూస్ విన్నాను, చాలా బాగుంది, కానీ హెర్నియా ప్రాబ్లం ఎవరు చెప్పలేదు. చేయొచ్చు, అది కూడా క్యూర్ అయిపోతుంది. ఓకే, ఎన్ని రోజులు యూజ్ చేయాలి మేడం అది? మీరు కంటిన్యూగా వాడుతూనే ఉండాలి. ప్రోడక్ట్ అనేది లైఫ్ లాంగ్. యాక్చువల్లీ మనం నీళ్ళు రోజు తాగుతాం అంటే ఎండింగ్ వరకు తాగాల్సిందే, నిద్ర ఎండింగ్ వరకు పోవాల్సిందే, ఫోన్ లాస్ట్ వరకు వాడాల్సిందే, రైట్? సో ప్రోడక్ట్ ఎప్పుడూ వాడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. తీసుకోండి, ఎలాంటి డిసీజెస్ అయినా క్యూర్ అవుతాయి. సో మనకు మోర్ పవర్ అని ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది. సో ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అడిషనల్ గా మనం అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ మేడం మన ఇది హైదరాబాద్ లో ఎవరితో కన్సల్ట్ అవ్వాలి మేడం? ఇప్పుడు మీకు ఎవరైతే ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళని ఆయన కూడా కొత్త మెంబర్ మేడం. ఆయన మనకి అప్లైనర్ వచ్చేసి వరంగల్ నుండి కాల్ చేశారు ఆయన. ఓకే ఓకే. సో మీరు వారిని అడగండి, వాళ్ళు మీకు సజెషన్ చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ తిరుపతి గారు టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. తిరుపతి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం, నా పేరు తిరుపతి అండి. మేము భూపాలపల్లి డిస్టిక్. ఓకే. నేను పద్మజ మేడం వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. అయితే పద్మజ మేడం వాళ్ళు మాకు ఈ ప్రొడక్ట్ గురించి ఒకసారి మామూలుగా ఇంటికి వచ్చి కలిసారు మేడం. కలవగానండి ఈ ప్రొడక్ట్ గురించి మాకేం తెలియదు, కాకపోతే మేడం చెప్పగానే నేను వెంటనే తీసేసుకున్నా. మాకు హెల్త్ సమస్యలు ఉన్నాయి, చాలా ఏళ్ళ నుండి. మా మిస్సెస్ కు బ్యాక్ పెయిన్ ఉంది, బాగా విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇక మేము ఎక్కడో దూరంగా ఉంటాం కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ ప్రభావం నా మీద పడేది. తనతో పాటు నేను ఉండి ఆ జెండు బాము అదేదో టాబ్లెట్ నిద్రపోకపోతుండేది. అలాంటి ఇబ్బందులు ఉండేది తనకు. ఆ తర్వాత నాకేంటంటే స్టోన్స్ ఉన్నాయి మేడం కిడ్నీలో. స్టోన్స్ తో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉండేది. అట్లా అని ఏదైతేనేమి ప్రైజ్ అని చూడొద్దు, డబ్బులు శాశ్వతం ఎప్పుడు కాదు, ఆరోగ్యం శాశ్వతం అని చెప్పేసి, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించవచ్చు, ఇంకే పనైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను వెంటనే మేడం చెప్పగానే తీసేసుకున్నా మేడం. అది ఈ బయోటేరియం కిట్ తీసుకున్నాను నేను. కిట్ తీసుకొని రెగ్యులర్ గా అంటే జస్ట్ నేను ఒక 7 days అట్లా వాడాను మేడం. కంటిన్యూగా మేడం వాళ్ళు ఎలాగైతే చెప్పారో దాన్ని ఎలా వాడాలి, ఎట్లా వాడాలి అని చెప్పారో అదే విధంగా ఒక 7 days కంటిన్యూషన్ గా వాడాను నేను. 1 week కంప్లీట్. 1 week తర్వాత నాలో ఉన్నటువంటి స్టోన్స్ నాకు పడిపోయినాయండి. వెరీ గుడ్. నేను ఇంతకుముందు గతంలో ఒకసారి నాకు ఆపరేషన్ అయింది, కిడ్నీ స్టోన్స్. మళ్ళీ అలాంటి ప్రభావం మళ్ళీ వస్తుందా, మళ్ళీ ఆపరేషన్ అయినా అని భయపడే సమయంలో నాకు ఇది ఒక సంజీవని లాగా దొరికినట్టు అనిపించింది మేడం. వెరీ గుడ్. అయితే మనం సహజంగా ఏంటంటే ఇట్లాంటి బయట ఏదో చెప్తారు, అన్ని చెప్తారులే, అన్ని చేస్తారులే, మార్కెట్ లో బోల్డ్ అని ఉన్నాయి ఇట్లాంటివి అని అనుకున్నాను. కానీ మేడం అంటే మాకు బాగా తెలిసిన వ్యక్తి, ఆమె ఎలాంటిదో తెలుసు కాబట్టి నేను నమ్మేసిన. ఫస్ట్ మేడం మాట నమ్మిన, ఆ తర్వాత ప్రొడక్ట్ ను పూర్తిగా 100కి 100% నమ్మాల్సి వచ్చింది. నమ్మిన విషయాన్ని ఇంకో 100 మందికి షేర్ చేస్తున్నాం మేడం ప్రజెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. తర్వాత మా మిస్సెస్ కు బ్యాక్ పెయిన్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఒక 3 days కంటిన్యూషన్ గా తనకు బాగా ఇబ్బంది పడితే మన వాటర్ బాటిల్ పెట్టుకుని ఉంది మేడం, ప్యాడ్. అవును. అది తీసి కంప్లీట్ బ్యాక్ మన ఎన్నుకు కట్టిన టవల్ తోనే కట్టి 3 days ఆఫీస్ కూడా 3 days అట్లనే పంపిన. తర్వాత 4th day రోజు అది తీసి పక్కగా పెట్టినాం. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు 2 నెలలు అవుతుంది. ఒకసారి కూడా మళ్ళీ బ్యాక్ పెయిన్ రాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. వెరీ అంటే ఒక అద్భుతమైన ఐటమ్ మేడం ఇదైతే. నిజంగా అంటే ఇట్లాంటి అద్భుతమైన ఐటమ్ వస్తాను ఎవరు ఊహించరు. అది వాడితే తప్ప దానిలో ఉన్న గొప్పతనం ఎవరికి అర్థం కాదు. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం.
ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు. చాలా ఎక్సలెంట్ గా ఫస్ట్ నమ్మకం లేకపోయినా తర్వాత వాడి ఇప్పుడు 100% నమ్మి, అంటే మీరు అన్నట్టు నమ్మాల్సి వచ్చింది. అవును. ఓకే, సో నమ్మి ఇంకా ఒక 100 పీపుల్ కి మీరు ఈ విషయాన్ని షేర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్. లో తెలిసిపోయింది. అవును, ఏదైనా అంతే, మన వరకు వస్తే ఆ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేస్తాం 10 మందికి. సో అవును. వండర్ఫుల్. అచ్చా, పద్మ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్, చెప్పండి మీ పేరు? రాజిరెడ్డి గారా? ఓకే ఓకే. మేడం నేను జర్నీలో ఉన్నాం మేము. అవునవును, ఫీల్డ్ 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 వర్క్ మీద ఉన్నాం వెళ్తున్నారు. అందరం కూడా. అవునవును, ఫీల్డ్ వర్క్ కి వెళ్తున్నారు. ఫుల్ వర్క్ లోనే ఉన్నాము. పద్మజ మేడం, నేను, తిరుపతి, మేమంతా అవును. మాధవి మేడం ఆల్ రైట్ అందరం కూడా మేము జర్నీలో ఉన్నాము. ఇప్పుడు ఒక దగ్గర డెమో కంప్లీట్ అయిపోయింది, ఇంకో దగ్గరికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వండర్ఫుల్ మేడం, బెస్ట్. వండర్ఫుల్ సెషన్ మీరు కండక్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ, యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ ఫీల్డ్ యూ. వర్క్ కూడా వెళ్తున్నారు, 10 మందికి, చాలా మందికి హెల్ప్ చేయండి. సో ఓకే ఎంతో మ్యామ్. మంది అంటే మనకు ఈ రోజు హెల్త్ తోటి బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు, మన కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వీస్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి పరిచయం చేయాల్సిందే. వాళ్ళు తీసుకుంటారా లేదా, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఈజ్ ఓన్లీ షేర్ ద ప్రొడక్ట్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ సో మెనీ డిసీజెస్ రైట్ నౌ. ఓకే, ఎస్, అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ. రాజిరెడ్డి గారు, అలాగే తిరుపతి గారు, మాధవి గారు, పద్మజ గారు. ఐ థింక్ నేమ్స్ కరెక్టే అన్న అనుకుంటా. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్, ఆల్ ఆఫ్ యూ. 100% కరెక్ట్ చెప్పారు మేడం. వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఇంకా హ్యాండ్ రేజ్ చేస్తున్నారు, టైం అయితే అయింది. బట్ లాస్ట్ మనము రమణ గారిని కూడా ఒకసారి ఇన్వైట్ చేసి మనం ఈ సెషన్ ని క్లోజ్ చేద్దాం. సో ఐ ఇన్వైట్ మిస్టర్ రమణ గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. షేర్ యువర్ టెస్ట్ మనీ. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు రమణ ఫ్రమ్ వైజాగ్. మా ఎప్పుడైనా చెప్పండి. మ్యాగ్నెట్ పరశురామ్ గారండి. ఓకే, ఇదివరకు మేము ఫోన్లో కూడా మీతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడాము. అదే ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి. అవును. ఓకే మేడం గారు, ప్రోడక్ట్ ఎక్సలెంట్గా ఉందని నేను కూడా 50-50 ఛాన్స్తో నమ్మకంతో తీసుకున్న ప్రోడక్ట్ అమ్మగారు. కానీ బ్యాక్ పెయిన్ అని ఆపరేషన్ అవ్వాలన్నారు హాస్పిటల్లో. ఆ ప్రాబ్లం మీది 200 రోగాలకు పనిచేస్తుంది అన్నారు కదా, ఉన్న 1-2 ప్రాబ్లమ్స్ తగ్గితే చాలు అని చెప్పేసి నేను నమ్మకంతో తీసుకున్నానండి. తీసుకుంటే 4 డేస్లో అమ్మగారు బ్యాక్ పెయిన్ తగ్గిందన్నారు. ఆయన నేను పెద్దగా నమ్మలేదు. అప్పుడే 4 రోజుల్లో ఇంకా తగ్గిపోవడం ఏంటి అనేసి 1 వీక్లో ట్యాబ్లెట్ ఆఫ్ చేస్తారు. అలాగే మరో 1 వీక్లో హెడేక్ తాలూకా ట్యాబ్లెట్ కూడా ఆఫ్ చేస్తారు. ఇప్పుడు వచ్చి బ్యాక్ పెయిన్ అనేది రాలేదు అమ్మగారికి, బాగానే ఉన్నారు. అప్పుడు కుర్చీలో కూర్చున్నా, మంచం మీద పడుకున్నా సరే పెద్దవాళ్ళని చెయ్యి వాతిస్తే కానీ లేసే పరిస్థితి. అప్పుడు ఇది ఓడిన దగ్గర నుంచి ఏంటంటే మరి తన పని తాను చేసుకుంటున్నారు లేచి. ఎక్సలెంట్ ఉంది. అలాగే మా ఊర్లో ఒక పెద్ద ఆయన రాజుగారు అండి, 73 సంవత్సరాల వయసు అతనికి. అతనికి ఏంటంటే లంగ్స్ 90% పాడైపోయింది చెప్పారు డాక్టర్లు. దానికి తోడు ఏంటంటే టీబీ ఎంటర్ అయిందని మీకు, మరి గవర్నమెంట్ మెడిసిన్కి వెళ్ళిపోండి, ప్రైవేట్ మెడిసిన్ నప్పదని చెప్పేసి పంపించడం జరిగింది. వాళ్ళు అదే కోర్స్ పట్టుకొని ఇంటికి వచ్చేసారు. అయితే ఆ సిచ్యువేషన్లో ఏంటంటే నాకు చెప్పాలనిపించలేదు, కానీ వాళ్ళ అబ్బాయి గారు అడిగారు. అంతకుముందు చెప్పున్నాను కాబట్టి వాళ్ళ అబ్బాయి అన్నారు, రమణ మొన్న డాడీ గారి కోసం ఏదో చెప్పారు కదా, ఏంటదంటే ఇలా మొబైల్లో కొట్టమని చూశాను. చూసిన తర్వాత వెంటనే ఆర్డర్ పెట్టాడు. ఇది మెడిసిన్ కాదు కదా, సరే మెడిసిన్ ఎలాగా లేదు కాబట్టి ఇది ఓడి చూద్దామని ఆర్డర్ పెట్టారండి. విత్ ఇన్ 2 డేస్లోనే వెంటనే అతనికి నిద్ర బాగా పట్టింది. అయితే టీబీ మనం ప్రోడక్ట్ ఇచ్చినప్పటికీ 1 మంత్ అయింది టీబీ ఎంటర్ అయ్యి అతనికి. మనం ప్రోడక్ట్ 2 మంత్స్ వాడారండి. ఓడిన తర్వాత ఆఫ్టర్ 3 మంత్స్ టీబీ నెగిటివ్ వచ్చిందండి టెస్ట్. ఓకే, వండర్ఫుల్ రిజల్ట్ అండి. 73 సంవత్సరాల పర్సన్ అండి అతను. అలాగే మా పక్కూరు ఏనుగులపాలెం అని చెప్పేసి ఆనందపురం మండలం అండి. అక్కడ ఒక లేడీ టైలరింగ్ చేస్తారు. ఆవిడ పెరాలసిస్ వచ్చి 1.5 year అయింది అప్పటికి. ఆవిడకి పెరాలసిస్ ప్లస్ బీపీ షుగర్ కూడా ఉందండి. ఆవిడ కూడా ఏంటంటే బ్యాలెన్స్డ్ మీద ఏదైనా సపోర్ట్ గోడ దగ్గరలో నడిచేది, ఎక్కడ పడిపోతామో భయం మీద నడిచేవారు మేము వెళ్ళేటప్పుడు. అయితే 40 daysలో ఆవిడకి నార్మల్గా అన్ని టెస్టులన్నీ నార్మల్ వచ్చాయండి. పెరాలసిస్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా పోయింది. బీపీ షుగర్ అయ్యి కంట్రోల్లో ఉన్నాయండి. ఇప్పుడు ఆవిడ టైలరింగ్ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందండి, ఎక్సలెంట్ ఉన్నది. అలాగే కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యారు అనేసి ఆ ఊర్లో వాళ్ళు చూసేవాళ్ళు చెప్తున్నారు, అవి వెయిట్ లాస్ అయ్యారు కూడా అని.
ఇప్పుడు ఆ ఊరి నుంచి కూడా ఆవిడ రిజల్ట్ చూసి 2 ఆర్డర్ పెట్టారండి. ఈ మధ్యన ఇంక ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయండి ప్రొడక్ట్స్ రిజల్ట్ మాత్రం. మనం చూసే వాళ్ళకైతే నమ్మశక్యంగా ఉండదు. ఆ సార్ చెప్పినట్టు ఓడే వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. ఎంతైనా సరే సాగర్ జోషి సార్కి రుణపడి ఉంటామండి. అది ఓడిన వాళ్ళకి మాత్రం దాని విలువ తెలుస్తుంది మనం చెప్పే కంటే. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. చాలా ఎక్సలెంట్ షేరింగ్. బ్యాక్ పెయిన్ అనేది 4 days లోనే తగ్గింది మీ అమ్మగారికి. అలాగే లంగ్స్ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. సో ఎన్నో డిసీజెస్ ని మనం క్యూర్ చేస్తున్నాం ఈ రోజు ఈ వైటోరియం ప్రోడక్ట్ ద్వారా. థ్యాంక్ యూ అండి. చిన్న టెస్ట్ మనీ ఏంటండి, నా పర్సనల్ గా జరిగిందండి. లాస్ట్ డిసెంబర్ 25 క్రిస్మస్ డే రోజు, అప్పుడు వర్షం అయితే రోడ్డు మీద బండి మీద వెళ్తూ స్లిప్ అయి పడిపోయాను. పడిపోయిన ఒక 10 నిమిషాల్లో కాలు బొబ్బు పెద్దగా వచ్చిందండి. దానికి వెంటనే మన చేతులున్న బెల్ట్ తీసి కచ్చిపేసి కట్టేశానండి. బెల్ట్ పెట్టి చేతులున్న బెల్ట్ తీసి కచ్చిపేసి కట్టేసి 20 minutes లో నార్మల్ అయిపోయిందండి కాలు. వెరీ గుడ్. 20 minutes లో ఆ బ్లాక్ గా అయిపోయిన బొడుపు అంతా బ్లాక్ నార్మల్ గా అయిపోయిందండి. స్కిన్ లెవెల్కి వచ్చిందండి. దానికి టాబ్లెట్ కూడా వేయలేదండి. ఎక్సలెంట్ ఉందండి. నా ప్రాక్టికల్ నాకు లైవ్ లో జరిగిందండి. అది చేతులు ఉండడం వల్ల అప్పుడు. అలాగే అమ్మగారికి కూడా మొన్న పెరాలసిస్ లాగా కాళ్ళు చెయ్యి మూవ్మెంట్ అవ్వలేదు. ఆ క్షణం నుండి అందరూ మా ఇరుగు పొరుగు అంతా గౌరవపడ్డారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు చూస్తే పెరాలసిస్ స్ట్రోక్ అండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అర్జెంటుగా అని అన్నారు. చూస్తే మన బెల్ట్, నా చేతికున్న బెల్ట్ అమ్మగారు చేతి పెట్టాను. అమ్మగారు ఆల్రెడీ బెల్ట్ ఓడుతున్నారు. ఆ పక్కన పెట్టి ఉన్నది బెల్ట్ తీసి కాలు పెట్టాను. ఒక 1.5 hour లో నార్మల్ గా అయిపోయారండి అమ్మగారు. వెరీ గుడ్. ప్రిపేర్ అయ్యాం, ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దాము అని ప్రిపేర్ అవుతాను. అలా అంటే మ్యాటర్స్ మీద పడుకోబెట్టిన తర్వాత చెయ్యాల కాలు ఇంకా బరువు అయిపోతాను ఎన్ని అని చెప్పారు. అలా ఒక అరగంట ఆ చేతులను వేలు నడుగులై తీసి కాలు మూవ్ చేసిన ఒక తర్వాత అంటే ఎక్సలెంట్ మామూలు నార్మల్ గా నడిచారండి. మరి టాబ్లెట్ కూడా వేయలేదు. డాక్టర్ గారు కూడా సాగయ్యారు. ఇప్పుడు వచ్చి మరిసిపోయారండి ఆ విషయం అమ్మగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో పెరాలసిస్ అటాక్ రాకముందే మన ప్రోడక్ట్ అనేది ఇచ్చి మీరు దాని నుంచి కాపాడారు. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ షేర్ చేశారు రమణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి టెస్టిమోనియల్స్ షేర్ చేశారు అందరూ కూడా. సో ఇవన్నీ కూడా ఎంతో మందికి యూజ్ అవుతాయి. అలాగే లాస్ట్ నేను ఒక జ్యోతి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. ఇఫ్ యు ఆర్ అవైలబుల్ కైండ్లీ షేర్ యువర్ టెస్టిమోనీ, అదర్వైజ్ we will close the session today. I invite జ్యోతి గారు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అవకాశం ఇస్తాను మీకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా చక్కని విషయాలు అందరికీ అర్థమయ్యాయి. ఎన్నో డిసీజెస్ ని క్యూర్ చేస్తున్నాం మనము. సో ఈ ప్రోడక్ట్ ద్వారా అందరికీ ఇచ్చి ఆ టెస్టిమోనియల్స్ మీరు షేర్ చేయడం వల్ల 10 మందికి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఈ వైటోరియం ప్రోడక్ట్ ఉండడం వల్ల సో మెనీ డిసీజెస్ ని ఈరోజు మనం క్యూర్ చేసే అవకాశం ఉంది. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టుడే మీ అందరు కూడా